This conference will now be recorded. Hello friends, good morning Andy and welcome back and let's start. So idochi mana class 3 open session for AWS in Telugu andi. So oka recap ichinappudu manaki let me open this class 1 and class 2 లో ఏం మాట్లాడాం అనుకుంటే సో క్లాస్ 1 లో మీరు చూసినట్లయితే మనకి AWS అకౌంట్ క్రియేషన్ గురించి మాట్లాడాము. ఓవర్ వ్యూ ఎలా చేస్తాం, ఎలా వ్యాలిడేట్ చేసుకోవాలా, నిజంగా మన అకౌంట్ ఎలా క్రియేట్ అయింది, వ్యాలిడ్ గా క్రియేట్ అయింది లేదా ఎలా చూసాము. తర్వాత మన అకౌంట్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి MFA ఎనేబుల్ చేసాం, మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఎనేబుల్ చేసాం, గూగుల్ ఆథెంటికేటర్ వాడి మన మొబైల్ నుంచి సో టోకెన్ జనరేట్ చేసుకొని మనం యూస్ చేసుకోవడం. అలాగే మీరు లైనెక్స్ అనేది బేసిక్స్ తెలిసి ఉండాలి కాబట్టి లైనెక్స్ ని ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి అని చెప్పి మీకు వచ్చి మనం లైనెక్స్ బేస్ ల్యాబ్ ఎలా క్రియేట్ చేయాలో కూడా మీకు చూపించాను. సో నిన్నటి సెషన్ లో వచ్చేసరికి మనం ఏ విధంగా మన AWS కన్సోల్ ని యూజ్ చేసుకోవాలా, షార్ట్ కట్స్ ఎలా సెట్ చేసుకోవాలి చెప్పని అంత కాంప్లికేటెడ్ కాదు. మోస్ట్లీ మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఫిజికల్ హైరార్కీ మీద చూసాం. యాక్చువల్గా ఫిజికల్ హైరార్కీ అంటే మనకి AWS రీజియన్స్ అంటే ఏంటి, అవైలబిలిటీ జోన్స్ ఏ విధంగా పనిచేస్తాయి, డేటా సెంటర్ హైరార్కీ అంటే మోర్ మీ అండర్స్టాండింగ్ కోసం ఎలా ఎలా పనిచేస్తుంది అని చెప్పి అది చూసామన్నమాట. సో ఫైనల్ గా మనకి ఈ రోజు సెషన్ లో మనం ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఫస్ట్ IP అడ్రసింగ్ గురించి అండర్స్టాండ్ చేసుకోవాలండి, ఫండమెంటల్. దాని లోపల సబ్నెట్టింగ్ ఉంటుంది, సబ్నెట్టింగ్ రేపు చెప్తాను. బట్ ఈ రోజు ఏంటంటే మనకి IP అడ్రసింగ్ అంటే ఏంటి, అలాగే AWS లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి, దాన్ని VPC అనేది మనకి ఎలా సాల్వ్ చేస్తుంది బేసిక్ గా, అలాగే VPCని ఇన్ డీటెయిల్ గా ఎలా డిప్లాయ్ చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తాం. ఎందుకంటే AWS లో VPC అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్ అండి, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అనేది. ఎందుకంటే అది నెట్వర్క్ సెక్యూరిటీ ఇస్తుంది మీకు. అంటే ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు AWS అనేది ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను, AWS అనేది మీరు ఇక్కడ చూసారు అనుకోండి, ఇది ఒక షేర్డ్ రిసోర్స్ అండి. బై ది వే AWS ఇన్ఫ్రాలో ఇక్కడికి వచ్చి మనం AWS ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. ఇమాజిన్ దాని లోపల ఒక ఫిజికల్ సర్వర్ ఉందనుకోండి మీకు. ఇక్కడ ఇది ఒక ఫిజికల్ సర్వర్ ఉందనుకోండి, నేను చూపించినట్టు నేను. సో ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఫిజికల్ సర్వర్ అంటాను. నా ఆ ఫిజికల్ సర్వర్ లోపల 4 వర్చువల్ మెషిన్స్ రన్ అవుతున్నాయి అనుకోండి, మీకు 4 వర్చువల్ మెషిన్లు అనమాట. అంటే ఎలాగా అంటే ఇక్కడ చూస్తే 1 ఇలాంటి 4 విండోస్ అయి ఉండొచ్చు, లైనక్స్ అయి ఉండొచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. బట్ మీరు చూసారనుకోండి 4 మెషిన్స్ రన్ అవుతున్నాయి ఇక్కడ మీకు, అవునా? సో అయితే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ 4 మెషిన్లు కూడా ఒక కస్టమరే అవ్వాల్సిన అవసరం లేదు. ఈ 4 కూడా మేబీ వేరే మీరు చూస్తే వేరే కస్టమర్ కి చెందినవి అయి ఉండొచ్చు మీకు. యాక్చువల్గా ఒక కస్టమర్ కాకుండా వేరే కస్టమర్ కి చెందిన అయి ఉండొచ్చు. సో కాబట్టి నా ఇక్కడ వచ్చే ఛాలెంజ్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యూరిటీ ఎలాగా మీకు. సో ఎందుకంటే ఇమాజిన్ ఇప్పుడు మేబీ ఇది వచ్చి నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటాను, ఇమాజిన్ ఇది టాటా మోటార్స్ అనుకోండి మీకు. ఓకే, మీరు చూసారనుకోండి ఇది టాటా మోటార్స్ అనుకుందాం. అలాగే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, హోండా అంటాను. ఇది వచ్చి మనకి ఏం చేస్తాం, మహీంద్రా అందాం. ఓకే, ఇది వచ్చి నేను ఏం చేస్తాను, హ్యుందై అంటాను. ఓకే, నా ఎవరికి వాళ్ళు R&D చేస్తూ ఉంటారు. మీరు గమనించినట్లయితే ఎవరికి వాళ్ళు R&D చేస్తున్నారు. ఇమాజిన్ వాళ్ళు అందరూ క్లౌడ్ వాడుతున్నారు అనుకోండి. నా ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు 4 వేరే కస్టమర్స్, ఒకరికొకరికి సంబంధం లేదు. ఇన్ఫాక్ట్ ఆ 4 కూడా కాంపిటీటర్స్ యాక్చువల్ గా, అవునా? అలాంటి కాంపిటీటర్స్ అయినప్పుడు వీళ్ళు అందరూ కూడా వెనక సేమ్ ప్లాట్ఫామ్ వాడుకున్నప్పుడు వాటి మధ్య కమ్యూనికేషన్ ఏర్పడితే తలనొప్పి కదా మీకు. సో అదేం సార్ ID పాస్వర్డ్ ఉంటుంది సార్ అంటారు బేసిక్ గా. దాన్ని ఏమంటారు, ఆల్రెడీ జలుబుకి మందు ఉంది కాబట్టి పోయి చలికాలంలో ఐస్ క్రీమ్ తినవండి, అట్లా వర్కౌట్ కాదు బేసిక్ గా, అవునా? సో ఏం చేస్తాము, మందు ఉంది కాబట్టి మనం ఆ పిచ్చి పని చేస్తామంటే కుదరదు కదా. అలాగే సో ID పాస్వర్డ్ ఉన్నాయి కదా అని చెప్పి కమ్యూనికేషన్ ఏర్పరుస్తామా? మనకి ID పాస్వర్డ్ ఉన్నాయి కదా అని HDFC ICICI బ్యాంక్ 2 కమ్యూనికేట్ చేసుకుంటాయా? కరెక్ట్ కాదు కదా. దట్స్ నాట్ ఫెయిర్ అండ్ నాట్ గుడ్.
సో కాబట్టి యాజ్ పర్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా టాటా మోటార్స్, హోండా, మహీంద్రా, హ్యుందై ఈ 4 కస్టమర్స్ కి సంబంధించిన సర్వర్స్ ఏవి కూడా కమ్యూనికేట్ కాకూడదు. కానీ ఛాలెంజ్ ఏంటంటే వెనకున్న సర్వర్ ఒకటే, ఫిజికల్ సర్వర్ ఒకటే. అటువంటప్పుడు మనం యాక్సెస్ ఎలా రెస్ట్రిక్ట్ చేస్తాము? మీకు అలాంటప్పుడు మీకు 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి కమ్యూనికేషన్, ఒకటి విపిసి వస్తుంది అనమాట. రెండోది ఏంటంటే ఐపీ అడ్రస్. ఇప్పుడు టాటా మోటార్స్ వచ్చి ఏం చేస్తుందంటే, మీకు ఐపీఎల్ కాసేపులో చెప్తాను, 10.1.1.100 వాడుకుంటుంది. నా క్వశ్చన్ ఏంటంటే హోండా కూడా 1.100, మహీంద్రా కూడా 1.100, హ్యుందై కూడా 1.100 వాడాలనుకుంటుంది. ఐడియల్ గా అయితే ఆ పాసిబిలిటీ లేదు. ఒక నెట్వర్క్ లోపల మీకు ఒక ఇల్లు ఉందనుకోండి, ఒక ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు అనుకోండి, 2 పిల్లలకి సేమ్ పేరు ఉండదు, అవునా? మీకు సేమ్ పేరు ఉండదు యాక్చువల్ గా. ఓకే, సో కాబట్టి వేరే పెడతాయి. ఎందుకు? ఇద్దరికి ఒకే పేరు ఇస్తే ఐడెంటిఫై చేయడం ఎలాగా? అలాగే ఒక నెట్వర్క్ లో ఇలాగా మనం ఇట్లా ఇచ్చారనుకోండి, మీరు చూసారనుకోండి, సేమ్ ఐపీలు ఇచ్చారనుకోండి మీకు, అటువంటప్పుడు ఒకదానికి కమ్యూనికేషన్ కాదు కదా, పెద్ద ఎర్రర్స్ వస్తాయి మీకు. కాబట్టి 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, మీరు చూసినట్లయితే గైస్ నా వాయిస్ వినిపిస్తుందండి అందరికి? నా వాయిస్ వస్తుందా అందరికి? యా హర్ష గారు. ఓకే, no audio and video issues from my side. Please rejoin if you face any. Okay, right, okay, right, సరే. సో కాబట్టి ఈ 2 ప్రాబ్లమ్స్ ని మనం సాల్వ్ చేస్తాం యూజింగ్ విపిసి అన్నమాట. అదే మన ప్లాన్ ఇప్పుడు. ఓకే, సరే, దానికి వెళ్లే ముందు ఫండమెంటల్ గా మీకు 2 రిసోర్సెస్ కమ్యూనికేట్ చేసుకోవాలి అంటే, మీరు చూస్తే 2 రిసోర్సెస్ ఒకదానికొకటి కమ్యూనికేట్ చేసుకోవాలి అంటే కంపల్సరీగా ఐపీ అడ్రసింగ్ అనేది ఉండాలండి మీకు. అగైన్ నేను మ్యాక్ అడ్రస్ అంత దూరం పోను, అది వేరే. బట్ సింపుల్ గా మీకు ఇప్పుడు నా సిస్టము మీ సిస్టము ఓవర్ ద ఇంటర్నెట్ కమ్యూనికేట్ చేసుకోవాలంటే ఐపీ అడ్రసింగ్ ఈజ్ బేసికలీ మ్యాండేటరీ. కాబట్టి ఫండమెంటల్ ఐడియా ఉండాలి దాని మీద మీకు. సో కాబట్టి ఐపీ అడ్రసింగ్ అనేది మీకు 2గా విడిపోయి ఉంటుందండి. ఒకటి వచ్చి ఐపీ వర్షన్ 4, ఇంకోటి వచ్చి ఐపీ వర్షన్ 6. ఐపీ వర్షన్ 6 అనేది మనకు కన్సర్న్ కాదు, ఇంకా టైం పడుతుంది యాక్చువల్ గా మీకు. సో బట్ మీకు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు కమాండ్ లైన్కి వచ్చి ఐపీ కాన్ఫిగ్ అని టైప్ చేస్తే విండోస్ లో మీకు 2 ఐపీలు వస్తాయి. IPv4 అడ్రస్ ఎలా ఉంటుందంటే మీకు ఇలా ఉంటుంది అనమాట. వర్షన్ 4 వచ్చి ఇలా ఉంటుంది. ఇది కానీ లేకపోతే 10.1.1.100 కానీ లేకపోతే 172.16.1.100 ఇలా 4 నెంబర్లు వస్తాయండి మీకు IPv4 వచ్చి. అలాగే IPv6 అని తీసుకున్నారు అనుకోండి, కొంచెం భారీ ఎత్తున ఉంటుంది అనమాట. మీరు చూస్తే కొంచెం IPv6 తీసుకుంటే భారీ ఎత్తున ఉంటుంది, ఇట్లుంటుంది మీకు. సో మీకు IPv6 అనేది చాలా పెద్దదండి, హెవీ, పెద్దగా డిజైన్ చేయబడింది. అది దాంట్లో సింపుల్ గా ఒక సబ్నెట్ తీసుకుంటే ఐ థింక్ 128 బిలియన్ ట్రిలియన్ వస్తాయి అన్నమాట. కాకపోతే ఏంటంటే AWS సపోర్ట్ చేస్తుంది కానీ ఇంకా అప్లికేషన్స్ అంతా కూడా సపోర్ట్ చేయడానికి టైం పడుతుంది. ఇంకా మనం IPv4 వాడుతున్నాం కాబట్టి అట్ ద కరెంట్ మూమెంట్ IPv6 తో మనకి పెద్ద పని లేదు, మనం ఇగ్నోర్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేయాల్సి వస్తుందంటే IPv4 ని జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, నౌ IPv4 రేంజెస్ వచ్చి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటాయంటే 0. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి, 0.0.0.0 to 255.255.255.255. ఓకే, నౌ ఇది వాళ్ళు డెవలప్ చేసినప్పుడు నిజంగా ఇంటర్నెట్ వచ్చి ఇంత విపరీతంగా పెరిగిపోద్దని ఎవరు అనుకోలేదండి. ఓకే, సో 2005లో 10,000 రూపాయలు జీతం వస్తే జీవితాంతం సరిపోద్ది అనుకున్నాం. తర్వాత తెలిసిన అది ఎందుకు సరిపోదని. అలా ఉంటుంది పరిస్థితి ఇక్కడ మనకి. 0.0.0 to 255.255.255 అనేది ఒకప్పుడు చాలా పెద్దదే, కానీ తర్వాత ఎప్పుడైతే మీకు విండోస్ అనేది ఇంట్రడ్యూస్ అయింది, ప్రతి దగ్గర స్మార్ట్ ఫోన్స్ అంతా వచ్చినాయి, వాళ్ళు ఐడెంటిఫై చేసేసారనమాట. అయితే దీన్ని ఏం చేసామంటే మనం 5 క్లాసులుగా విడగొట్టారు. ఇది కొంచెం బాగా వినండి, ఈ రేంజెస్ ని 5 క్లాసులుగా విడగొట్టారు. అదేంటంటే క్లాస్ ఏ, ఇది ఫండమెంటల్ నెట్వర్కింగ్ అండి. 1.0.0.0
టు 126.255.255.255 క్లాస్ ఏ అన్నమాట. తర్వాత వచ్చేది 127 వాడతాము, కానీ 127 అనేది లూప్ బ్యాక్ అడ్రస్ అన్నమాట, అది బయట వాడం, ఈజ్ లూప్ బ్యాక్ రేంజ్ అన్నమాట. మీకు ఇంటర్నల్ గా వాడుకుంటాం అనమాట. మీకు లోకల్ హోస్ట్ ని ఇంటర్నల్ గా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చాను అనుకోండి, ఇక్కడికి వచ్చి మీరు చూడండి, ఇక్కడ ఐపీ కాన్ఫిగ్ అని ఇస్తే ఎక్కడన్నా 127 కనిపించిందా, కానీ పింగ్ 127.0.0 అంటే పింగ్ అవుతుంది చూడండి, అంటే మీ నెట్వర్క్ ఇంటర్ఫేస్ పింగ్ అవుతుంది అనమాట మీకు. కాబట్టి ఇంటర్నల్ గా వాడుకుంటాం, కాబట్టి దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి క్లాస్ బి అన్నారు అనుకోండి మీరు, క్లాస్ బి వచ్చేసరికి 128 నుంచి స్టార్ట్ చేస్తుంది టు 191.255.255.255. క్లాస్ సి దగ్గరకు వచ్చేసరికి 192.0.0.0 టు 223.255.255 కరెక్టేనా, 223 అయినా, తర్వాత వచ్చి 224 to 239 కరెక్ట్ అండి. ఓకే, మీకు ఈ క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి ఉన్నాయి చూసారా, ఈ మూడు అందరూ మనం వాడే ప్రతి ఒక్కటి కూడా ఈ మూడు రేంజెస్ లోనే వస్తుందండి. అది కాకుండా ఇంకో రేంజెస్ ఉన్నాయన్నమాట, విచ్ ఈస్ క్లాస్ డి అని ఒకటి ఉంది, విచ్ ఈస్ 224.0.0 టు 239.255.255.255. ఫైనల్ గా క్లాస్ ఈ వచ్చేసరికి 240.0.0.0 టు 255.255.255.255. అయితే దీంట్లో మనకి అవసరం లేనిది ఏంటంటే ఈ కింద ఉన్నాయి చూసారా, ఇవి మనకి సంబంధం లేదు, అది వేరే పర్పస్ కోసం, మల్టీ క్యాస్ట్, నార్మల్, అంటే నాట్ ఫర్ రెగ్యులర్ పీపుల్ అన్నమాట. ప్రపంచంలో మీరు ఏ వెబ్సైట్ మీకు పని చేయాలన్నా కూడా ఈ రేంజ్ లో నుంచి ఒక ఐపీ వస్తుంది, కంపల్సరీగా ఉంటుంది మీకు. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చి బ్రౌజర్కి వచ్చి ఏం చేస్తారంటే సింపుల్ గా IP config.io అని టైప్ చేయండి, ఏం అవసరం లేదు, బ్రౌజర్ ఓపెన్ చేసి IP config.io అని టైప్ చేయండి. మీకు మీరు చూసారు అనుకోండి, ఈ రేంజ్ ఆఫ్ IP అడ్రస్ వచ్చింది 4974. నేను జియో అవుతాను కాబట్టి. ఓకే, ఎక్కడ వస్తుంది అది మీకు, ఏ రేంజ్ లో ఉంది, ఈ రేంజ్ అంటే నా సిస్టమ్ కి నా జియో నాకు ఇచ్చిన రేంజ్ వచ్చి క్లాస్ ఏలో ఉందండి మీకు. సరే, అది కాకుండా ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీరు చూడండి, పింగ్ www.google.com అంటే ఏది ఉందండి, 142 ఉంది చూడండి మీకు. ఆ తర్వాత పింగ్ yahoo.com అన్నా అనుకోండి, అదొచ్చి 106 ఉంది బై ది వే మీకు. అంటే ఇప్పుడు 140 గూగుల్ ఏ క్లాస్ లోకి వచ్చింది, మీరు ఇక్కడ చూస్తే ఇక్కడికి వచ్చారు అనుకోండి, 140 దీని దగ్గరకు వచ్చింది చూడండి మీకు. సో అలాగే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, netflix.com అన్నాం అనుకోండి మీకు, 44,240 వచ్చింది చూడండి మీకు. అలాగే amazon.in అన్నాం అనుకోండి మీకు, ఇండియా కదా, మీకు 13.33 ఉంటుంది మీకు. సో కాబట్టి మీరు ప్రపంచంలో ఏ వెబ్సైట్ తీసుకున్నా కూడా కంపల్సరీగా ఈ 3 టాప్ 3 రేంజెస్ లో వచ్చి మీకు కంపల్సరీ వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఎవరైతే దీన్ని డెవలప్ చేశారో వాళ్ళు ఐడెంటిఫై చేసేసారు, ఓకే మనం ఇలా కూర్చుంటూ తింటుంటే కొండైనా గరిగిపోతుంది, ఇలా ఐపీలు ఇచ్చుకుంటూ పోయామంటే ఖచ్చితంగా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి అని వాళ్ళు ముందే గ్రహించారు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే, మీకు ఇప్పుడు ఐపీ అడ్రస్ ఎలా ఇస్తారనుకుంటున్నారు, ఒక కంట్రీకి ఇన్ని ఐపీలను ఇస్తారండి. మీరు చూస్తే ఒక మనం ఐపీని బట్టి దాన్ని ఐడెంటిఫై చేసేయచ్చు, ఎక్కడి నుంచి వస్తుందని ఐడెంటిఫై చేసేయచ్చు మీకు. సో అందుకే మనం ఏం చేస్తాము, రేపు పొద్దున మీకు ఫైర్ వాల్స్ చెప్పేటప్పుడు, ఓకే నేను ఆఫ్రికాని బ్లాక్ చేయాలి లేదా చైనాని బ్లాక్ చేయాలి అనుకుంటే, చైనా కంట్రీ సెలెక్ట్ చేయగానే దాని పబ్లిక్ ఐపీలు అన్ని కూడా బ్లాక్ అయిపోతాయి మీకు దాని పబ్లిక్ ఐపీస్ అన్ని బ్లాక్ అయిపోతాయి యాక్చువల్ గా. కాబట్టి ఈ పబ్లిక్ ఐపీస్ అన్ని కూడా కంట్రీ బేస్డ్ లో ఉంటాయి, ఈ కంట్రీకి ఈ పబ్లిక్ ఐపీలు అంటే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. అయితే ప్రాబ్లం ఏంటంటే ఐపీలు ఇచ్చుకుంటూ పోతే కష్టం అయిపోద్ది అనమాట, మీకు ఐపీలు ఇచ్చుకుంటూ వెళ్తే కష్టం అయిపోద్ది. అందుకని వీళ్ళు ఏం చేశారంటే, మనం ఏం చేద్దామంటే ఇలా ఇచ్చుకుంటూ పోతే అయిపోద్ది కాబట్టి ఇంటర్నల్ యూస్ కోసం, ఇంటర్నల్ యూజ్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, నేనేం చేస్తాను, మనం ఒక ఐటీ కంపెనీ తీసుకుందాం మీకు.
మనం సింపుల్ గా ఒక ఐటీ కంపెనీ తీసుకుంటాను. ఓకే, నేను పనిచేసిన వన్ ఆఫ్ ద ఐటీ కంపెనీ ఏంటంటే మీకు చూస్తే బెంగళూరులో మాన్యత ఉంది. ఓకే, మాన్యత టెక్ పార్క్ ఉంది అనుకోండి, పెద్ద పార్క్ ఉంది ఒకటి. మాన్యత టెక్ పార్క్ తీసుకోండి. యాక్చువల్ గా దాంట్లో చాలా బిల్డింగ్స్ ఉంటాయి, సగం ఐబిఎం ఆక్యుపై చేసి ఉంటుంది. ఇమాజిన్ ఒక టవర్ తీసుకుందాం. ఒక టవర్ తీసుకున్నప్పుడు దాంట్లో కొన్ని వేల మంది పనిచేస్తూ ఉంటారు యాక్చువల్ గా. నా ఆ వేల మందికి అజ్యూమింగ్ దట్ వాళ్ళు ఐటీ ఎంప్లాయీస్ అనుకుంటాను, హౌస్ కీపింగ్ కాదు, ఐటీ ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉంటారు కదా. ప్రతి ఒక్కరి దగ్గర ల్యాప్టాప్ డెస్క్టాప్ ఉంటుంది అనమాట మీకు, అవునా? దట్ ఈస్ ఫర్ ష్యూర్. నా క్వశ్చన్ వచ్చేసరికి మనం ఆలోచించాల్సింది, ఇమాజిన్ ఒక బిల్డింగ్ లో వచ్చి 9 మంది ఉన్నారు మీకు. ఓకే, 9 మంది ల్యాప్టాప్స్ పెట్టుకొని కూర్చున్నారు మీకు. నా ఈ 9 మంది కూడా ఆబ్వియస్ గా మీకు ఇంటర్నెట్ కి అనేది కనెక్ట్ కావాలా. ఇక్కడ చూసారనుకోండి, ఇంటర్నెట్ ఇక్కడ ఉంది మీకు ఇంటర్నెట్ ఇక్కడ ఉంది. ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలా. కంపెనీ దాకా ఎందుకండి, మీ ఇంట్లో తీసుకుందాం. మీకు ఇంట్లో తీసుకున్నారనుకోండి, ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముడు, అన్న, బావ, దాన్ని ఏమంటారు, అక్క, వాట్ ఎవర్ ఇట్ ఈస్. 9 మంది ఎంప్లాయీస్, 9 మంది ఉన్నారు. అందరి దగ్గర ఏమున్నా లేకపోయినా స్మార్ట్ ఫోన్ ఉంటుంది, అది తెలిసిందే మనకి. ఈ 9 మంది ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలా. మీరు చెప్పండి, మీరు ఇంట్లో 9 మంది ఉన్నారు కాబట్టి ఇంటర్నెట్ కనెక్షన్లు 9 ఉన్నాయా? అఫ్ కోర్స్ నాట్, అవునా? మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఒకటే ఉంటుంది. అన్లెస్ ఇప్పుడు నాకు 2 ఉంటాయి, ఎందుకంటే నాకు ఒకటి పోతే ఇంకోటి క్లాస్ చెప్పాలి కాబట్టి, నాకు అలాంటి ఒకటి పోతే క్లాస్ ఫెయిల్ అయిపోతుంది కాబట్టి ఇంకోటి చెప్పాలి కాబట్టి బ్యాకప్ ఇంకోటి ఉంటుంది తప్పితే, ఐడియల్ గా నార్మల్ పీపుల్ కి ఒకే ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది. నా క్వశ్చన్ ఏంటంటే, మీకు ఒక ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చినప్పుడు ఇక్కడికి వస్తే ఒకే ఐపీ వస్తుంది అనమాట ఇక్కడ. మరి అటువంటప్పుడు ఎవరికి అసైన్ అవుతుంది ఐపీ? సో ఇక్కడే దెర్ ఈస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ ప్రైవేట్ ఐపీ అడ్రసింగ్ అంటే. మీకు ప్రైవేట్ ఐపీ అడ్రసింగ్ ఏం చేస్తుందండి, మీరు చూసినట్లయితే వీళ్ళు ఏం చేశారంటే, ఇట్లా ఇచ్చుకుంటూ పోతే ఐపీలు అయిపోతాయి కాబట్టి మనం ఏం చేద్దాం, ప్రతి ఒక్క క్లాస్ నుంచి ఒక సపరేట్ రేంజ్ తీసి పక్కన పెట్టేద్దాం అనుకున్నారు. అదేంటి, దాన్నే ప్రైవేట్ ఐపీ రేంజ్ అంటాం. మీకు ప్రైవేట్ ఐపీ రేంజ్ అంటాం మనం. ఈ ప్రైవేట్ ఐపీ రేంజ్ అంటే సింపుల్ గా చెప్పొచ్చు. ఎట్లా చెప్పొచ్చు అంటే, ఇమాజిన్ ఇప్పుడు గవర్నమెంట్ వెహికల్స్ ఉంటాయి చూసారా, మీకు గవర్నమెంట్ వెహికల్స్ మీరు జాగ్రత్తగా నంబర్ ప్లేట్ చూస్తే చాలా వరకు కొన్ని చోట్ల జీ అని ఉంటాయి. మీకు జీ అని చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ టిఎస్ 01 జీ ఇట్లా ఇస్తారు. మీకు జీ అంటే అర్థం ఏంటి, ఈజీగా ఐడెంటిఫై, ఓ ఇది గవర్నమెంట్ వెహికల్ అని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి యాక్చువల్ గా. అవునా? అంటే ఓన్లీ గవర్నమెంట్ వెహికల్స్ ఇంటర్నల్ గా వాడుకోవడం కోసం, బయట ఎవరికి అది ఇవ్వరు. అలాగే ఇక్కడ చూస్తే ప్రతి దగ్గర నుంచి ఒక అడ్రస్ రేంజ్ తీశారు. అదేంటంటే 10.0.0.0 to 10.255. ఇది గుర్తుపెట్టుకోవాలండి, పైన పెట్టుకోకపోయినా ఇది గుర్తుపెట్టుకోవాలి. క్లాస్ బికి వచ్చేసరికి 172.16.0.0 to 172.31.255.255. ఫైనల్ గా ఇక్కడికి వచ్చేసరికి 192.168.0.0 to 192.168.255.255 అండి. మీకు 255.255 ఇవేంటంటే ప్రైవేట్ ఐపీ అడ్రస్ రేంజ్. నా ప్రైవేట్ ఐపీ అడ్రస్ రేంజ్, పబ్లిక్ రేంజ్ మీకు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. దాన్ని ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తో చెప్తే మీకు బాగా అర్థమవుద్ది. నేను తీసుకున్న ఎగ్జాంపుల్ రెగ్యులర్ గా ఏంటంటే 10th క్లాస్ ఎగ్జామ్ తీసుకుంటాను మనకి, ఎందుకంటే అదే ఫస్ట్ పబ్లిక్ ఎగ్జామ్ కాబట్టి. 7th వచ్చి నేను రాసినప్పుడు కామన్ అనేవాళ్ళు, బట్ ఫస్ట్ టైం మీరు వేరే సెంటర్ కు పోయి కూర్చొని ఎగ్జామ్ రాసింది 10th క్లాస్ అనమాట. అట్లీస్ట్ నేను రాసింది, ఇప్పుడు పరిస్థితి ఏందో తెలియదు మరి. నౌ ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకుంటే, నేను స్కూల్లో ఉన్నప్పుడు నా రోల్ నెంబర్ వచ్చి 50s లో ఉండేది, 51, 52, 53 అట్లా ఉండేది. జస్ట్ టేక్ 55 అనుకుందాం. ఓకే, శ్రీహర్ష రోల్ నెంబర్ వచ్చి ఇక్కడికి వచ్చి శ్రీహర్ష క్లాస్ రోల్ నెంబర్ 55. ఇంకా చెప్పాలంటే మనకి ఆబ్వియస్ గా నేను క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ రాసినప్పుడు కూడా నాకు 55 ఇచ్చారు, రోల్ నెంబర్ అని పిలిచి ఇచ్చేవాళ్ళు. అటెండెన్స్ కూడా రోల్ నెంబర్ తో అయిపోయేది. కానీ బాగా ఆలోచించండి, నేను పబ్లిక్ ఎగ్జామ్ రాయడానికి ఎగ్జామ్ థియేటర్ కి వెళ్ళినప్పుడు రోల్ నెంబర్ ఎంత అంటే, రోల్ నెంబర్ 55 అంటే ఇన్విజిలేటర్ అలౌ చేయడు, ఆర్ అలౌ ఎవరుంటే మేల్ ఆర్ ఫీమేల్ అలౌ చేయరు. బేసిక్ గా వాళ్ళు ఏమంటారు, మీ రోల్ నెంబర్ తప్పు, అది కాదు, మీకు హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. మనం ఆలోచించాల్సింది ఏంటి, రెండింటికి ఏంటి వ్యత్యాసం?
నేను చదివిన టైంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 10 లక్షల మంది 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశారు. అప్పట్లో 10 లక్షల మందిలో చాలా మందికి వాళ్ళ స్కూల్లో రోల్ నెంబర్ 55 ఉంటుంది. కొందరికైతే ఈవెన్ పేరు శ్రీహర్ష అని కూడా ఉండొచ్చు, ఎవరికి తెలుసు. ప్రాబిలిటీ 10 లక్షల ప్రాబిలిటీలో, అవునా? కాబట్టి అది వర్కౌట్ కాదు. అందుకే మనం ఏం చేసాము, అందరికీ కూడా హాల్ టికెట్ నెంబర్లు ఇచ్చారు. ఎందుకు హాల్ టికెట్ నెంబర్లు ఇచ్చాం? ఎందుకంటే రెండు స్టూడెంట్స్ కి ఒకే హాల్ టికెట్ నెంబర్ ఉండదు కాబట్టి, యూనిక్ గా ఉంటుంది కాబట్టి ఇస్తారనమాట మీకు. ఇక్కడ కూడా సేమ్ అండి. మీకు ప్రైవేట్ ఐపీ రేంజెస్ అనేది మీరు చూస్తే క్లాస్ రోల్ నెంబర్ లాంటిది. క్లాస్ రోల్ నెంబర్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఈ ఐపీ అడ్రస్ మల్టిపుల్ కంపెనీస్ వాడుకోవచ్చు, టీసీఎస్ వాడుకోవచ్చు, మీరు వాడుకోవచ్చు, పక్కింటోడు ఎవరైనా వాడుకోవచ్చు ఇంటర్నల్ గా, బై ద వే. అది మీ క్లాస్ రోల్ నెంబర్ అనమాట. కానీ బయటికి వెళ్ళేటప్పుడు మీకు ఏం కావాలా? హాల్ టికెట్ నెంబర్ కావాలా. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఏంటి మీరు చూస్తే, హాల్ టికెట్ నెంబర్ ఇది. ఓకే, మరి క్లాస్ రోల్ నెంబర్ ఏంటి మీకు? క్లాస్ రోల్ నెంబర్ వచ్చి ఐపీ కాన్ఫిగ్ అంటే ఇది మీకు. సో ఇలాగే మీ ఇంట్లో కూడా, ఇక్కడ నాకు నేను ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు మీకు మీ 9 మంది ఫ్యామిలీ నంబర్లు వైర్లెస్ కనెక్ట్ అయినప్పుడు వైర్లెస్ ఏం చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ వైర్లెస్ అంటే ఏది? లెట్ మీ షో ఇట్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే 192.168.1.1 అని వచ్చాను అనుకోండి. ఇది నా వైర్లెస్ రౌటర్. యాక్చువల్ గా మీకు వైర్లెస్ రౌటర్ ఉంటుంది బై ద వే. సో ఈ వైర్లెస్ రౌటర్ ఏం చేస్తుంది నాకు, ఇక్కడికి వచ్చి నేను అడ్వాన్స్కి వచ్చినప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఒక రేంజ్ ఆఫ్ ఐపీ అడ్రస్లు ఉంటుంది అనమాట. అది మనకి ఇస్తుంది ఇక్కడ. మీకు వైర్లెస్ ఉంటుంది కదా, అది ఇస్తుంది అనమాట మీకు. ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఎక్కడెక్కడ నెట్వర్క్ వచ్చాను అనుకోండి, ఇక్కడికి వచ్చి డిహెచ్సిపి సర్వర్ అని ఉంటుంది. ఇది ఏం చేస్తుంది, ఈ రేంజ్ లో నుంచి ఐపీ అడ్రస్లు ఇస్తుంది అనమాట మీకు. ఇలాగే మీరు కొన్నప్పుడు కూడా మీ ఇంట్లో కూడా ఒకటి ఉంటుంది, అది మీకు ఐపీలు అంతా ఇస్తుంది. కిందంతా చూపిస్తుంది ఎవరెవరు కనెక్టర్ డీటెయిల్స్ అని కనిపిస్తూ ఉంటుంది మీకు. ఓకే, సో కాబట్టి ఇది ప్రైవేట్ రేంజెస్ అనమాట. కానీ బయటికి పోయేటప్పుడు, ఇంటర్నెట్ కి పోయేటప్పుడు ఏం చేస్తుంది, ర్యాండమ్ గా ఒక పబ్లిక్ ఐపీ మీ ఐఎస్పి ప్రొవైడర్ దాని ద్వారా వెళ్తుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే IPv4 లో 5 అడ్రస్ రేంజ్లు ఉంటాయి. క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, ఈ 3. డిఎన్డి మనకు అవసరం లేదు. క్లాస్ ఏ లో ప్రైవేట్ రేంజ్ ఉంటుంది, క్లాస్ బి లో. ఈ 3 మాత్రం కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి చోట వాడతాం మీకు. ఆ పబ్లిక్ రేంజ్లు గుర్తుపెట్టుకోలేకపోయినా అవసరం లేదు, కానీ ఎక్కడికి పోయినా కూడా ఈ 3 ఐపీ రేంజ్లు మీరు వాడి తీరుతారు. ఇది గుర్తుంచి పెట్టుకొని తీరాలి మీకు. సో రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్స్ లో, రియల్ టైమ్ లో మనం డిప్లాయ్ చేసేటప్పుడు మోస్ట్లీ ఈ టాప్ లెవెల్ వాడతాం. 10. వాడతాము, ఇది వాడతాం. 192 అనేది చిన్న చిన్న నెట్వర్క్స్. అందుకే మీరు చూసారా, మీరు పోయి చెక్ చేస్తే మోస్ట్లీ మీ ఇంట్లో వైర్లెస్ అంతా కూడా 192 వస్తుంది. ఎందుకంటే మీరు కొన్న వైర్లెస్ రౌటర్ డిఫాల్ట్ గా కాన్ఫిగర్ అయి ఉంటుంది అనమాట 192. చిన్న కదా, ఇంట్లో ఎంతమంది ఉంటారండి, దానికి మీ పెద్ద నెట్వర్క్ అవసరం లేదనమాట. సో అందువల్ల ఇంట్లో వాళ్ళంతా కూడా 192 ఉంటుంది. రియల్ టైమ్ లో 10.2 అండ్ 172 వాడతాం అనమాట. ఈ 3 రేంజెస్ మీకు బ్రెయిన్ లో ముద్ర అయిపోయాలి బై ద వే మీకు. ఓకే, దీన్ని ఫర్దర్ గా సబ్నెట్టింగ్ గురించి మాట్లాడతాము. అది రేపు చెప్తాను. సబ్నెట్టింగ్ ఎలా చేయాలని రేపు చెప్తాను, ఎందుకంటే విపిసి చెప్పాలి కాబట్టి ఈ రోజు మీకు. సో కాబట్టి పబ్లిక్ అండ్ ప్రైవేట్ రేంజెస్ అండి. ఇది అర్థమైనట్టేనండి అందరికి? పబ్లిక్ ప్రైవేట్ రేంజెస్ కి డిఫరెన్స్ అర్థమైందా? ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ ఈ రెండింటి మధ్య? అన్మ్యూట్ చేసి అడగవచ్చు. ప్రైవేట్ రేంజ్ అంటే 192 తో స్టార్ట్ అవుద్ది అన్నారు సార్. ప్రైవేట్ అయితే ఈ 3 ప్రైవేట్ రేంజ్ స్టార్ట్ అవుతాయి కదా, ఈ 3 ప్రైవేట్ రేంజెస్. ఇది కాకుండా ఇంకేదన్నా అది పబ్లిక్ రేంజ్ అండి? కొన్ని ఉన్నాయి, లైక్ 127 నాకు చెప్పాను కదా, అది వాడడానికి లేదు. అలాగే 169 కూడా వాడడానికి లేదు. ఇవి ఈ 3 ఆ పైన కాకుండా మిగతా అన్ని కూడా పబ్లిక్ రేంజెస్ అంటాం. ఓకే, అదే బయటికి డిస్ప్లే. అవునయ్యా. ఓకే, క్వశ్చన్స్. సార్ ఇప్పుడు ప్రైవేట్ రేంజ్ ఎవరైనా వాడుకోవచ్చు అండి. తాజ్ మహల్ మీకు నచ్చింది కాబట్టి నాకు నచ్చాల్సిన అవసరం లేదు, అట్లా ఏం లేదు. ఎవరి ఇష్టం, మీ ఇష్టం. దానికి ప్రైస్ లేదు, దాన్ని ఏమంటారు, మీకు ఎటువంటి ఛార్జ్ లేదు ఇంటర్నల్ గా. ఎందుకంటే ఇప్పుడు దాన్ని ఏమంటారు, బయటకు ఇప్పుడు ఒక క్లాస్ ఉందనుకోండి, క్లాస్ లో ఆర్ మీ ఇంట్లో ఉన్నాయనుకోండి, మీ ఇంట్లో ఎలా చెప్తాం, ముద్దు పేర్లు ఉంటాయి బేసిక్ గా. ఓకే, ముద్దు పేర్లు పెట్టుకుంటాం. కానీ బయటకు వచ్చినప్పుడు మెయిన్ పేరు వేరే ఉంటుంది.
ప్రైవేట్ ఐపీ రేంజ్ వచ్చి మీ ఇంట్లో పేరు చిన్ని మున్నా గిన్న అలాంటివన్నీ, కానీ బయటకు వచ్చినప్పుడు శ్రీ వెంకటరమణ బ్లా 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 ఇవన్నీ కూడా అనమాట. సో కాబట్టి ప్రైవేట్ రేంజ్ అనేది ఇప్పుడు మీ ఇంట్లో మున్నా అనే ఒక ఉన్నాడు కాబట్టి ఇంకో ఇంట్లో ఉండడానికి అవసరం లేదు కదా, డెఫినెట్ గా వాడుకోవచ్చు. మీ ఇంట్లో శ్రీహర్ష ఉంటే పక్కింట్లో కూడా పెట్టుకోవచ్చు, ఆ ఇద్దరు ఒక ఇంట్లో ఉంటే కష్టం కానీ వేరే ఇంట్లో ఉండొచ్చు కదా. కాబట్టి ప్రైవేట్ రేంజెస్ అనేది కంపెనీ లోపల అనమాట, కంపెనీ లోపల మీ ఇంట్లో లోపల. కాబట్టి టీసీఎస్ ఇదే రేంజ్ టీసీఎస్ వాడచ్చు, మీరు తీసుకుంటే కావాలంటే గవర్నమెంట్ వాడచ్చు, కావాలంటే ఇన్ఫోసిస్ వాడచ్చు, డజంట్ మ్యాటర్. ఎందుకు, వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు, ఇక్కడ ఎగ్జామ్ ఏంటండి ఇంటర్నెట్, ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ ఇంటర్నెట్ కి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి పబ్లిక్ ఐపీ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీకు టీసీఎస్ తీసుకున్నా కూడా, టీసీఎస్ తీసుకుంటే వాళ్ళకి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ జియో అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, జియో వాళ్ళు ఒక పబ్లిక్ ఐపీ ఇస్తారు, దాని ద్వారా బయటకు వెళ్తారు అనమాట. అంతేగాని ఇవన్నీ కూడా ఈ ప్రైవేట్ రేంజెస్ తో బయటికి పోలేరు, మీరు వర్కౌట్ కాదు అలాగా. ఓకేనా? ఎనీ క్వశ్చన్స్ గైస్? దీని స్పెసిఫిక్ ఐ మీన్స్ లేట్ గా యాడ్ అయ్యాను. క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి ఇవన్నీ ఎలా వచ్చినాయి? ఎలా వచ్చినాయి మీకు? ఎవరైతే దాన్ని డెవలప్ చేశారో వాళ్ళు ఇచ్చారు బేసిక్ గా. డిఓడి, యుఎస్ డిఓడి, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్. సార్ V6 లో కూడా ఇలాగా లేదు, బైఫర్కేషన్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి. ఉంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది, ఇలా ఉండదు మీకు. ఓకే సార్. ఓకే క్లాస్ యా, క్లాస్ డి అని వాడం కదండి మనం అసలు. క్లాస్ డి క్లాస్ సంబంధం లేదండి, బయట పెట్టండి. మల్టీ కాస్ట్ అండ్ రిజర్వ్ అనమాట బేసిక్ గా. మోస్ట్ ప్రాబ్లీ మిలిటరీ నెట్వర్క్స్ ఏమైనా ఉంటాయి అన్నట్లో, అండ్ మల్టీ కాస్ట్ ఉంటాయి, సంబంధం లేదు. ఓన్లీ క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి మూడు మాత్రమే మన కోసం. హర్ష గారు, ఒక అంటే ఎవరైనా హ్యాక్ చేసినప్పుడు అంటే ఈ ఐపీ అడ్రస్ ద్వారా తనను పట్టుకున్నాము అని అంటారు కదా, సో అంటే అది పబ్లిక్ అడ్రస్ అండి, ప్రైవేట్ అడ్రస్? ప్రైవేట్ అడ్రస్ తో పట్టుకోలేరు అసలు యాక్చువల్ గా. ఎందుకంటే ఇప్పుడు ఒక అడ్రస్ తీసుకున్నారు అనుకోండి, ఇక్కడికి వచ్చి 192.168.1.100 అనేది బయట ఇంటర్నెట్ లో ఎక్కడ కనిపించదు ఐపీ అడ్రస్ మీకు, ఎందుకంటే ఇంటర్నల్ కాబట్టి. ఒకవేళ కనిపించినా ఏ లక్షల మందో వాడుతూ ఉంటారు బేసిక్ గా. సో ఐపీ అడ్రస్ తో ట్రాక్ చేశారు అంటే బేసిక్ గా ఏంటంటే వాళ్ళు పబ్లిక్ ఐపీ. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, అది కూడా కష్టమే, అంత ఈజీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసారు అనుకోండి, ఇక్కడ నాకు ప్రాక్సీ ఉంది, ఇక్కడ ప్రాక్సీ దేనికి కనెక్ట్ అయింది? సింగపూర్ కనెక్ట్ అయింది. ఇక్కడికి వచ్చి ఐపీ config.io అంటే నాకు వేరే ఐపీ వస్తుంది చూడండి, సింగపూర్ ఐపీ వస్తుంది చూడండి మీకు. అటువంటప్పుడు ఇది కూడా చూస్తుంటారు సినిమాలో, తెగ హ్యాకింగ్ చూపిస్తారు సార్, ఓ ఐపీ అక్కడి నుంచి వస్తుందని చెప్తారు సార్, ఇదే అనమాట. ప్రాక్సీ చేయొచ్చు బేసిక్ గా. అఫ్ కోర్స్ దాన్ని కూడా బ్రేక్ చేయొచ్చు, బట్ స్టిల్ ఒక్కొక్క కంట్రీకి ఈ ఐపీలని వాళ్ళు అలాకేట్ చేసి ఉంటారు, దాన్ని బట్టి ట్రాక్ చేస్తారు. ఓకే ఈ యూజర్ అక్కడ ఉన్నాడు అంటే అక్కడి నుంచి వస్తుంది అంటే ఆబ్వియస్ గా యూజర్ అక్కడ ఉన్నాడు అని చెప్పి, దాన్ని కూడా వీళ్ళు ప్రాక్సీ చేసే ఛాన్స్ ఉంది మీకు. ఓకే రైట్. నౌ నెక్స్ట్ వచ్చి మనం మాట్లాడాల్సింది వచ్చి, అగైన్ అండి బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. రేపు సబ్నెటింగ్ చెప్పినప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది, నేను విడగొడతాను, మళ్ళీ రిపీట్ చేస్తాను దీన్ని. రేపు సబ్నెటింగ్ చెప్పేటప్పుడు ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే ఇది చెప్పడానికి రీజన్ ఏంటంటే, నేను విపిసి చెప్పాలి అంటే మీకు ఈ రేంజెస్ లో ఒక ఐపీ అడ్రస్ మనం వాడాలి అందుకోసం. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ ఫస్ట్ క్లాస్ లో ఎలా క్రియేట్ చేయాలో చూపించాను, బట్ ఇప్పుడు డీటెయిల్ గా స్టెప్స్ రాశాను అనుకోండి. క్రియేట్ ఏ విపిసి విత్ అడ్రస్ రేంజ్ అని చెప్పి 10.55.0.0/16. ఈ /16 అంటే ఏంటి అని రేపు చెప్తానండి, బట్ నేనేం చేస్తున్నాను 10.network వాడుతున్నాను. మీకు /16 లో ఎన్ని ఐపీలు వస్తాయంటే 65,535 ఐపీలు వస్తాయి. ఎలా? సబ్నెటింగ్ లో తెలుస్తుంది మీకు. బట్ /16 అనేది మాక్సిమమ్ మనం ఇవ్వగలిగింది AWS. అజూర్ అయితే /8 కూడా ఇవ్వచ్చు. అంటే ఈ రేంజ్ ఇచ్చి మన సర్వర్స్ అన్ని దాంట్లో పెట్టినప్పుడు, లైనెక్స్ విండోస్ సర్వర్స్ దాంట్లో పెట్టినప్పుడు ఆ ఐపీ అడ్రస్ రేంజ్ వస్తుంది అనమాట. తర్వాత ఇక్కడికి వచ్చి రెండు వచ్చి నేను ఏం చేస్తానంటే, మీకు అనేబుల్ DNS హోస్ట్ నేమ్స్ ఆన్ విపిసి. మూడోది వచ్చి క్రియేట్ అండ్ ఇక్కడ పని చేస్తాను ఇన్ రీజియన్ ఈస్ట్ యుఎస్ ఆర్ యుఎస్ ఈస్ట్ 1 అంటాను, US-East 1 అంటాను మీకు. క్రియేట్ subnets 1, 2 and 3 with ranges
ranges 10.55.1.0/24 అగైన్ అండి /24 ఇవన్నీ కూడా ఏంటి అని రేపు మాట్లాడతాం మీకు, ఎందుకంటే ఇప్పుడు టైం సరిపోదు చెప్పడానికి మీకు. సో 2.0 3.0 మూడు అంటే సబ్నెట్ అంటే ఏంటి ఇది? సో బేసిక్ గా విపిసి అనేది అడ్రస్ రేంజ్ అనేది పిన్ కోడ్ లాంటిది మీకు పిన్ కోడ్ లాంటిది. ఇప్పుడు హైదరాబాద్ లో అమీర్పేట్ పిన్ కోడ్ తీసుకున్నాం అనుకోండి, పిన్ కోడ్ అనేది ఒక బిల్డింగ్ కాదు కదా, ఒక ఏరియా పేరు. ఆ ఏరియాలో మీకు డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు అమీర్పేట్ తీసుకుంటే అమీర్పేట్ మెట్రో ఒకటి ఉంటుంది, ఆర్ఎస్ బ్రదర్స్, సత్యం థియేటర్, అట్లా 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 కొన్ని ఉంటాయి చుట్టుపక్కల మీకు, అవునా? సో అలాగే దాన్ని విడగొడతారు, అలాగే సబ్నెట్స్ అన్నమాట. మీకు ఒక పిన్ కోడ్ ని భాగాలుగా విడగొడితే ఈ సబ్నెట్స్ వస్తాయి మనకి. 4th వచ్చి ఎనేబుల్ పబ్లిక్ ఐపి ఆన్ సబ్నెట్స్. 5 వచ్చి మీకు క్రియేట్ రూటింగ్ టేబుల్ అండ్ యాడ్ సబ్నెట్స్ టు ఇట్. 6th వచ్చి యాడ్ రూట్స్ టు రూటింగ్ టేబుల్. ఈ ఒక్క పాయింట్ అండి, 6th పాయింట్ మీకు అర్థమైందంటే మిగతా అంతా కూడా మీకు అర్థం అవుద్ది. 7th క్రియేట్ ఏ లైనక్స్ సర్వర్ ఓకే, అండ్ క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ అండ్ కీ పేర్ వైల్ క్రియేటింగ్ ఇట్. అంటే మనం మిషన్ క్రియేట్ చేసేటప్పుడు ఈ కూడా క్రియేట్ చేస్తాం. 8 వచ్చి కనెక్ట్ టు ద లైనక్స్ సర్వర్. ఇది మనం చేయాలండి. మీరు చూస్తే ఇది మనం చేయాలి, స్టెప్ బై స్టెప్ 1 by 1 చూసుకుంటూ రావాలన్నమాట. సో అగైన్ దీన్ని మళ్ళీ రేపు సబ్నెటింగ్ చెప్పినాక రేపు మళ్ళీ రిపీట్ చేస్తాం. సో డోంట్ వరీ మీకు. సో ఆబ్వియస్ గా ఫస్ట్ లాగిన్ చేయాల్సింది AWS కి లాగిన్ చేయాలా మీ కన్సోల్ కి. ఇక్కడ సర్వీసెస్ కి వచ్చి మనం నెట్వర్కింగ్ అండ్ కాంటెంట్ డెలివరీకి వచ్చి మీరు కిందకు వస్తే VPC అని ఉంటుందండి. ఇక్కడ ఆ VPCని ఓపెన్ చేయండి. మీ విషయంలో మీకు ఒక డిఫాల్ట్ VPC ఒకటి కనిపిస్తూ ఉంటుంది, దాంతో మనకి పెద్ద పని లేదు, మీరు డిలీట్ చేసినా నష్టం లేదు కూడా. బట్ ఇక్కడికి వచ్చి లెఫ్ట్ లో VPCస్కి వచ్చామనుకోండి, ఇలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట మీకు. సో ఇప్పుడు నేనేం చేస్తాను, మీరు కావాలంటే డిలీట్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తాను, ఇది డిలీట్ చేయాలనుకోండి, ఇక్కడికి వచ్చి ఇది సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి డిలీట్ VPC అని చెప్పి మనం ఏం చేస్తాం, ఇట్లా డిలీట్ చేసాం అనుకోండి, మీకు VPC డిలీట్ అవుతుంది. అదేమి పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు, క్రియేట్ చేసి. కాకపోతే ఏమైనా వర్చువల్ మెషిన్స్ లోపల ఏమైనా లైనక్స్ విండోస్ మెషిన్స్ ఉంటే డిలీట్ కాదనమాట. ఇది కూడా ఇక్కడ Azure B37 ఉంది, ఇక్కడికి వచ్చి డిలీట్ VPC అని చెప్పి డిలీట్ అంటాను, మీకు డిలీట్ అయిపోవాలి మీకు. అయితే డిఫాల్ట్ గా ఎన్ని VPS ఉన్నాయండి ఇక్కడ మీరు చూస్తే 15 VPS ఉన్నాయి, కానీ మీరు 15 క్రియేట్ చేయలేరు, 5 క్రియేట్ చేయొచ్చు. అంతకంటే ఎక్కువ కావాలంటే మనం ఏం చేయాలి, ఒక రిక్వెస్ట్ పెట్టాలా మీకు. సో ఏమని ఇట్లా మనం చేయాలనుకుంటున్నాము, అడిషనల్ VPSలు క్రియేట్ చేయాలనుకుంటున్నాము అంటే వాళ్ళు ఇంక్రీజ్ చేస్తారు అనమాట మీకు సర్వీస్ లిమిట్స్. దాని గురించి వర్రీ అవ్వాల్సిన పని లేదు. సరే, ఇప్పుడు మన VPC క్రియేట్ చేయాలి కదా, ఎలాగా? ఐ థింక్ నిన్న మొన్న ఇప్పుడు ఒక 55 VPC క్రియేట్ చేశానేమో, ఉంటే డిలీట్ చేద్దాం, లేదా సో లేదులేండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి ఇది చూడండి, మొన్న క్రియేట్ చేసింది నేను మీకు టెస్టింగ్ కోసం, బట్ ఇక్కడికి వచ్చి నేను అది కూడా డిలీట్ చేస్తాను మీకు. నా VPC యొక్క ఫుల్ ఫామ్ ఏంటండి, మీకు వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. ఈ పేరు AWS అండ్ గూగుల్ ఇద్దరు ఇదే వాడతారు. దీన్నే మనం ఏమంటాం, అజూర్ లో వర్చువల్ నెట్వర్క్ అంటారు మీకు. అజూర్ లో వర్చువల్ నెట్వర్క్ అంటారు మీకు యాక్చువల్ గా, బట్ కాన్సెప్ట్ సేమే. మీరు చూసినట్లయితే కాన్సెప్ట్ సేమ్ అన్నమాట మీకు. సరే, ఫస్ట్ VPC క్రియేట్ చేయాలి కదా, నేనేం చేస్తాను మీకు ఇక్కడికి వచ్చి మీకు సో VPC ఫ్రీ అండి, VPCకి ఏం ఛార్జెస్ ఏం లేవు. నేను చెప్తాను మీకు ఏదైతే ఛార్జ్ పడుద్దో అని చెప్పి. ఫస్ట్ క్రియేట్ ఏ VPC అంటాను, VPC అని చెప్పి నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి AWS B55-VPC అని చెప్పి, లేదా ఏమి ఇవ్వకపోయినా అసలే అదే VPC యాడ్ చేసుకుంటుంది. IPv4 ఇవ్వండి. ఇక్కడికి వచ్చి ఏం చేస్తాం, 10.55.0.0/16 అని ఇస్తాను.
అంటే దీని ఏమంటారంటే అడ్రస్ స్పేస్. ఈ పిన్ కోడ్ నెంబర్ ఏమంటారు? అడ్రస్ స్పేస్ అంటాం. అది వచ్చి 16 నుంచి 28 లోపల ఉండాలి. 15 ఇచ్చారు అనుకోండి పని చేయదు. 16 లాస్ట్, హైయెస్ట్ 16, లీస్ట్ 28. ఇవేం అవసరం లేదు IPv6 మనకి. కిందకు వచ్చి క్రియేట్ VPC అనండి మీకు. కాబట్టి VPC క్రియేట్ అయింది, కానీ VPC క్రియేట్ అయింది కానీ సబ్నెట్స్ ఏం లేవు బేసిక్ గా మీకు. నా ఇది ఎలా ఉంటుందంటే ఓన్లీ VPC క్రియేట్ చేశారు కదా. నా ఇది ఓన్లీ VPC క్రియేట్ దేంతో సమానం అంటే ఒక ఊర్లో ఒక్కడే ఉండి వాడే ఎలక్షన్ పెట్టుకొని వాడే ఎమ్మెల్యే అనుకోండి, ఏం యూజు? ఎవరిని పాలిస్తాడు? బేసిక్ గా సేమ్ అదే అనమాట. నేను VPC అయ్యాను కానీ ఏం లాభం? సో కాబట్టి ఓన్లీ VPCతో మీకేం నడవదు. మీకు ఏం జరగాలంటే VPCని విచ్ ఈస్ ఈ అడ్రస్ రేంజ్ ని మీకు నేనేం చెప్పాను ఇంతకు ముందు, మనం US East 1 వచ్చి మీరు చూస్తే US East 1 లో వచ్చి 6 అవైలబిలిటీ జోన్ లో ఉంది. క్వశ్చన్ ఏంటంటే ఈ VPC ఏ అవైలబిలిటీ జోన్ లో ఉందంటే ఏ అవైలబిలిటీ జోన్ లో లేదు. జస్ట్ క్రియేట్ అయ్యి అట్లా ఉంది అంతవరకే. మీకు ఉత్సాహ విగ్రహం అంటారు చూసారా, అంతే అట్లా ఉంటుంది అనమాట బేసిక్ గా. దాంతో పెద్ద యూజ్ ఏం లేదు అక్కడ. సో లైక్ ఎలా చెప్పొచ్చు, గవర్నర్ ప్రెసిడెంట్ అంటారు కదా. ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే గవర్నర్ కి అబ్సల్యూట్ రూల్ లేదు యాక్చువల్ గా మీకు, బికాస్ ఈజ్ నాట్ ఎలక్టెడ్ బై ద పీపుల్, రైట్? సో కాబట్టి అబ్సల్యూట్ రూల్ ఉండదు. సో కాబట్టి సేమ్ దీనిలాగా అనమాట. ఇప్పుడు ఇదేం చేయలేదన్నమాట. సో కాబట్టి మనం ఏం చేస్తాం, వన్ థింగ్ వీ కెన్ డూ హియర్ ఈస్, ఇమాజిన్ ఇది మీ రీజియన్ తీసుకోండి. నేనేమంటాను, AWS లో ఒక రీజియన్ తీసుకోండి. AWS రీజియన్ అంటాను, విచ్ ఈస్ US-East-1 అంటే నార్త్ వర్జీనియా. దీని లోపల ఎన్ని ఉంటాయి? 6 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. బట్ నేను టెస్టింగ్ కోసం కాబట్టి 3 తీసుకుంటాను. ఓకే, రైట్. ఓకే, సో కాబట్టి జోన్స్ ఏమందాం ఇక్కడికి వచ్చి US-East-1A. సో ఇక్కడికి వచ్చి US-East-1B అండ్ ఫైనల్ గా US-1C అందాం. నా మనం సూపర్ గా ఒక VPC క్రియేట్ చేసాం. VPC ఎక్కడ క్రియేట్ చేసాం? హాయిగా ఇక్కడికి వచ్చి క్రియేట్, అది ఎక్కడ క్రియేట్ అయిందో బయట ఎక్కడో క్రియేట్ అయింది. AWS B52 అని చెప్పి ఒక VPC క్రియేట్ అయింది. అంతేగాని AWS B52 VPCని క్రియేట్ అయింది అంతే తప్ప ఇక్కడ ఏం లేదనమాట. ఈ అవైలబిలిటీ జోన్స్ లేదు. ఇది రావాలంటే ఏం చేయాలంటే దీంట్లో సబ్నెట్స్ క్రియేట్ చేయాలి. సో ఏదైతే VPC క్రియేట్ చేసామో నేనేం చేస్తానంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి సబ్నెట్స్ కి రండి. సబ్నెట్స్ కి వచ్చి నేనేం చేస్తాను, ఇక్కడ మీకు క్రియేట్ ఎ సబ్నెట్ అని చెప్పి మీకు AWS B55 అని చెప్పి నేనేం చేస్తానంటే AWS B55-public-subnet1 అంటాను మీకు. పబ్లిక్ సబ్నెట్ 1 అని చెప్పి అగైన్ అండి సబ్నెటింగ్ రేపు చెప్తాను 1.0/24 అంటాను. అంటే దీంట్లో భాగం అనమాట, /16 లో భాగం ఇది. సో పబ్లిక్ సబ్నెట్ 1 అని చెప్పి కిందకు వచ్చి క్రియేట్ అని ఉందాం. సో కాబట్టి ఇలాంటి 3 సబ్నెట్లు క్రియేట్ చేస్తానండి. మీరు చూస్తే 2, 3 అనమాట. మీకు ఇట్లా 3 సబ్నెట్లు క్రియేట్ చేస్తాను. సో క్రియేట్ చేసి, సో మీరే చూడండి ఇక్కడికి వచ్చి క్రియేట్ సబ్నెట్ అంటాను. అంటే ఎక్కడ క్రియేట్ చేసాం ఇప్పుడు మీకు ఈ సబ్నెట్ US-East-1A అంటే అర్థం ఏంటంటే మన VPC ఎక్కడుంది ఇప్పుడు అంటే మీకు ఇక్కడ ఉందన్నమాట. నా ప్లాన్ దాన్ని 1Bకి ఆ తర్వాత 1Cకి తీసుకురావాలా. ఇది ఎక్స్పెక్టేషన్. దానికోసం ఏం చేయొచ్చు, మీరు డైరెక్ట్ గా ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. మీకు
క్రియేట్ ఏ సబ్నెట్ అని చెప్పి మీకు ఇక్కడ ఉంది AWS B55 ఇక్కడ ఉంది. ఈసారి ఏం చేస్తాం, పబ్లిక్ సబ్నెట్ 2 అంటాం మీకు అని చెప్పి. ఒకసారి వాడేసిన సబ్నెట్ వాడకూడదు. సో 2.0/24 అని చెప్పి. నా ఇంపార్టెంట్ ఏంటంటే 1B నాకు సెలెక్ట్ చేయలేదు కానీ 1B సెలెక్ట్ చేస్తాను మీకు. 1B సెలెక్ట్ చేసి ఏం చేస్తారు, క్రియేట్ ఏ సబ్నెట్ అనండి. మళ్ళీ క్రియేట్ ఏ సబ్నెట్, మళ్ళీ కిందకు వచ్చి B55, ఈసారి సబ్నెట్ 3 మీకు 1C అని చెప్పి. సో 10.55 3.0/24. ఒకవేళ మీరు తప్పించిన తీసుకోదులేండి. 10.5 చూడండి, ఒప్పుకోదు యాక్చువల్గా. ఓకే, డోంట్ వరీ. 55 అని ఇచ్చి 3.0 ఒకసారి వాడిన సబ్నెట్ మళ్ళీ వాడడానికి ఉండదు మీకు. ఓకే, 3.0 అని చెప్పి క్రియేట్ అనండి మీకు. అంటే ఒక VPC క్రియేట్ చేసి మనం ఇక్కడ ఒక VPC క్రియేట్ చేసి దాంట్కి మీకు ఇట్లా మీకు 3 సబ్నెట్లు క్రియేట్ చేసాం. అయితే చిన్న స్టెప్ మిస్ అయింది. అదేంటంటే దీని మీద DNS హోస్ట్ నేమ్స్ ఎనేబుల్ చేయాలా, దీని మీద పబ్లిక్ IP ఎనేబుల్ చేయాలా. సో కాబట్టి మనం ఏం చేద్దాము, ఎన్నున్నాయి సబ్నెట్లు మీరు చూస్తే కరెక్ట్ గా క్రియేట్ అయినా లేదో వెరిఫై చేయాలి. కాబట్టి ఇలా వచ్చాను అనుకోండి, మీకు 1A 1B 1C కరెక్ట్ గానే వచ్చినాయి. సబ్నెట్ 1 సబ్నెట్ 2 సబ్నెట్ 3 రియల్ టైంలో అవసరం లేకపోయినా కూడా ఇక్కడికి వచ్చి ఏం చేస్తుంటే ఒక్కొక్కటి సెలెక్ట్ చేసి ఎడిట్ సబ్నెట్ సెట్టింగ్స్ అని చెప్పి ఇది సెలెక్ట్ చేయండి. ఎనేబుల్ ఆటో అసైన్ పబ్లిక్ IP అంటే ఏమవుతుందంటే ఇంట్లో ఏ సర్వర్ డిప్లాయ్ చేసినా కూడా మీకు ఏమవుతుంది, పబ్లిక్ IP ఆటోమేటిక్ అసైన్ అవుతుంది మీకు. ఇలా సేవ్ చేద్దాం. ఇలా ఇద్దాం మీకు. ఓకే, ఇలా ఇచ్చేద్దాం. అలాగే VPC మీద కూడా మీరు గమనించినట్లయితే ఇక్కడ 55కి వచ్చి ఇది సెలెక్ట్ చేసి ఎడిట్ VPC సెట్టింగ్స్ అని చెప్పి ఎనేబుల్ DNS హోస్ట్ నేమ్స్ అని ఇవ్వండి, లేకపోతే అసైన్ కాదు. అందుకని మీకు అదేం అసైన్ కాదో నేను చెప్తాను. సో కాబట్టి ఇప్పుడు మీరు చూసారనుకోండి, మనం ఒక VPC క్రియేట్ చేసాము. మీకు VPC అనేది క్రియేట్ చేసాము మనం. ఇదంతా కూడా మీకు 3 డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్ లో మనకి డిస్ట్రిబ్యూట్ అయ్యింది. ఓకే, సో అంటే ఏంటి, మీకు డిస్ట్రిబ్యూట్ అయింది అంటే ఒక్కొక్క దాంట్లో మనం ఏం చేసామండి, ఒక్కొక్క దాంట్లో కూడా సింపుల్ గా ఇక్కడికి వచ్చి ఒక్కొక్క దాంట్లో మనం సబ్నెట్ క్రియేట్ చేసాం. ఏదో క్రియేట్ చేయాలి బై ద వే మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి మీరు చూసినట్లయితే మీకు సో మీకు పబ్లిక్ ఇంకా దూరం అవసరం లేదండి కిషోర్, వెయిట్ చేయండి. దానికి చిన్నగా మాట్లాడదు, 1 by 1 వెళ్దాం, తొందర లేదు. సో ఫస్ట్ ఈ కాన్సెప్ట్స్ అర్థమైతే మిగతాయి బాగా అర్థమవుతాయి. లెట్స్ స్టిక్ టు ఫండమెంటల్స్ యాజ్ ఆఫ్ నౌ. ఇంకా స్టార్టింగ్ లో ఉన్నాం కాబట్టి. సో అంటే ఏం చేశాను నేను, ఒక్కొక్క దాంట్లో కూడా సబ్నెట్ 1 2 3 అని చెప్పి రేంజెస్ ఏమి ఇచ్చాం మీకు, 10.55 1.0/24 రైట్, ఇలాగా ఇచ్చాం అనమాట. ఓకే, ఇదండి పరిస్థితి మీకు. సారీ, ఇలాగా గుడ్. అంటే ఇప్పుడు దీంట్లో ఏమైనా సర్వర్స్ పెట్టాను అనుకోండి, రేపొద్దున నా ప్లాన్ ఏంటంటే దీని లోపల మనం ఏమైనా డిప్లాయ్ చేసాం అనుకోండి, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇమాజిన్ ఇట్లా తీసుకుందాం. సారీ 10.55 కదా, రేపొద్దున 10.55 1.100 ఇట్లా ఇచ్చుకుంటాను అనమాట. IP అడ్రస్ కంపల్సరీగా మీకు 1.100 2.100 3.100. సో ఇవన్నీ ఏం చేస్తాయి, వాటి మధ్య కమ్యూనికేట్ అయిపోతాయండి మీకు. మీరు ఏం చేయాల్సి పని, ఒక VPC లోపల కమ్యూనికేట్ అయిపోతాయి. రైటా, సర్వర్స్ చేయలేదనుకోండి. సో కాబట్టి మనం ఏం చేసాం, VPC క్రియేట్ చేసాం, DNS ఎనేబుల్ చేసాం, అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మీకు సబ్నెట్స్ క్రియేట్ చేసాం, పబ్లిక్ IP ఎనేబుల్ చేసాం. నౌ ఈ 2 పాయింట్లు 5 6 ఉన్నాయి చూసారా, ఈ 2 పాయింట్లు అర్థమైతే మీకు VPC మొత్తం కూడా అర్థమైపోయినట్టే.
మీకు విపిసి కూడా అర్థమైపోయినట్టే అనమాట మీకు. సో ఫస్ట్ రూటింగ్ టేబుల్ అనేది ఏంటి అంటే సింపుల్ గా చెప్పాలంటే ఎటు పోవాలి అని మీకు చెప్పేది రూటింగ్ టేబుల్ అండి. రూటింగ్ టేబుల్ అంటారు, రౌటింగ్ టేబుల్ అంటారు, బట్ సింపుల్ గా నేను ఎటు పోవాలి అని చెప్పేది మీకు రౌటింగ్ టేబుల్. దానికి నేను తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఎప్పుడు కూడా నేను ఏం చేస్తాను, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ సైన్ బోర్డ్స్ తీసుకున్నాను అనుకోండి మీకు. ఓకే, ఇక్కడ ఇమేజెస్కి వస్తాను. సో బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఒక పెద్ద సైన్ బోర్డ్ తీసుకుందాం మీకు బాగా అర్థం కావడానికి. ఓకే, లెట్స్ టేక్ దిస్ సైజ్ ఇది 1400. ఓకే, ఓపెన్ ఇమేజ్ అంటాను. నా మీకు పైన ఇక్కడ ఈ బ్లూ బోర్డు చూసారా, ఇక్కడ బ్లూ బోర్డు ఏదైతే బ్లూ బోర్డ్ అనేది ఉందో ఈ బ్లూ బోర్డ్ అంతా కూడా యూ కెన్ కాల్ దట్ యాజ్ ఎ రౌటింగ్ టేబుల్ అండి, ఆ రూటింగ్ టేబుల్ అంటాం. ఓకే, నా ఈ రూటింగ్ టేబుల్ ఏం చెప్తుంది, సింపుల్ గా ఇక్కడ ఈ కార్లో పోయి అతనికి ఏం చెప్తుంది మీకు, ఓకే నువ్వు విజయవాడ బెంగళూరు పోవాలనుకుంటే స్ట్రైట్ వెళ్ళు, అట్లా కాకుండా వికారాబాద్ పోవాలంటే ముందుకు పోయి ఎగ్జిట్ 18 తీసేసుకో అని చెప్తుంది మీకు ఇది తీసేసుకో అని చెప్తుంది మీకు. ఓకే, సో వీటిని ఏమంటారు మరి, వీటిల్ని రూట్స్ అంటారు మీకు. అలాగే మనకి AWS లో కూడా మనకి రూటింగ్ టేబుల్లో ఓకే నువ్వు ఆ సర్వర్ కావాలంటే ఇటుబో, ఈ సర్వర్కి ఇటుబో, ఓ సర్వర్కి అటుబో అని చెప్పి మీకు రౌటింగ్ టేబుల్లో చెప్తుంది అనమాట. బై డిఫాల్ట్ గా మీరు VPC క్రియేట్ చేసినప్పుడు రౌటింగ్ టేబుల్ క్రియేట్ అవుద్ది, కానీ అది వాడం మనం. మీకు తెలియాలి ఎలా క్రియేట్ చేయాలో తెలియాలి కదా, అందుకొచ్చి ఇక్కడికి వచ్చి లెఫ్ట్ సైడ్ లో రూటింగ్ టేబుల్స్కి రండి. రూటింగ్ టేబుల్స్కి వచ్చి నేనేమంటాను ఇక్కడ మీకు క్రియేట్ ఏ రూటింగ్ టేబుల్ అని చెప్పి AWS B55 మెయిన్ రూటింగ్ టేబుల్ అంటాను మీకు. అగేనండి కొంచెం బాగా కాన్సన్ట్రేట్ చేయండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అర్థమైతే మీకు VPC మీద డౌట్లు ఏమి రావు. వచ్చి B55 అని సెలెక్ట్ చేసి మీకు క్రియేట్ రౌటింగ్ టేబుల్ అనండి. అయితే మీకు ఆల్రెడీ ఒకటి ఉంటుంది, మీకు ఆల్రెడీ ఇక్కడ రూటింగ్ టేబుల్స్కి వచ్చినప్పుడు ఈ VPCతో సెర్చ్ చేస్తే మీకు రెండు వచ్చినాయి చూడండి. ఇది నేను క్రియేట్ చేసింది, ఇది వాళ్ళు, అండ్ మెయిన్ దగ్గర ఎస్ అని ఉంచండి, అంటే అది డిఫాల్ట్ రౌటింగ్ టేబుల్ అనమాట. గుర్తుపెట్టుకోండి, మీరు క్రియేట్ చేసే సబ్నెట్ ఖచ్చితంగా రౌటింగ్ టేబుల్లో భాగమై ఉండాలి, ఏదో ఒక రౌటింగ్ టేబుల్లో భాగమై ఉండాలి. ఎలా చెప్పొచ్చు అంటే లెట్స్ పుట్ లైక్ దిస్. సే ఒక బిడ్డ పుట్టాడు అనుకోండి, బేసిక్గా ఒక బిడ్డ పుట్టినప్పుడు డిపెండింగ్ అపాన్ వాళ్ళ పేరెంట్స్ ని బట్టి అతనికి రిజర్వేషన్ అలాకేషన్ వస్తుంది బేసిక్, అవునా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇతను వచ్చి మనకి ఫర్ ఎగ్జాంపుల్ SC అండ్ ST లో పుట్టారు అనుకోండి, వాళ్ళ పేరెంట్స్ SC ST కేటగిరీ అనుకోండి, వాళ్ళకి ఆటోమేటిక్ గా ఇన్హెరిటెన్స్ వచ్చేస్తుంది అనమాట మీకు. అలాగే BC అనుకోండి వస్తుంది, అది ఏది కాదనుకోండి, ఏది కాకపోతే జనరల్ కేటగిరీకి వెళ్తారు యాక్చువల్గా, అవునా. ఇది నార్మల్ రిజర్వేషన్ ప్రొసీజర్, సేమ్ ఇక్కడ కూడా అనమాట. మీకు ఈ రౌటింగ్ టేబుల్ ఉంది కదా, ఎక్కడైతే మెయిన్ అని ఉందనుకోండి, ఇక్కడ ఏదైతే మెయిన్ ఉందో అది జనరల్ కేటగిరీ. అంటే ఏంటంటే ఏ రౌటింగ్ టేబుల్ కి మీరు సబ్నెట్స్ యాడ్ చేయకపోతే దానికి వచ్చేస్తుంది. ప్రూవ్ చేయమంటారా మీకు, మీరు చూడండి నేను సబ్నెట్స్ ఏం యాడ్ చేయలే ఇక్కడ, మీరు బాగా గమనిస్తే సబ్నెట్స్ ఏం యాడ్ చేయలే, కానీ నేను సబ్నెట్స్కి వచ్చి ఆ VPC ఓపెన్ చేస్తే మీరు చూస్తే అది ఎక్కడైతే మెయిన్ ఉందో దానికి అసైన్ అయిపోయి ఉంటాయి మీకు. హోల్డ్ ఆన్, ఇక్కడ రానివ్వండి, చూడండి B55 కదా, ఇది సెలెక్ట్ చేసి రౌటింగ్ టేబుల్ అంటే మీరు చూసారా RTB D3F1, అదే కరెక్టేనా, చూడండి D3F1 అంటే ఏంటి, మీరు సబ్నెట్ క్రియేట్ చేసినప్పుడు డిఫాల్ట్ గా ఏ రౌటింగ్ టేబుల్ కి ఎస్ ఉంటో దానికి వెళ్ళిపోతుంది. నిజంగానా, లెట్స్ ప్రూవ్ దట్. నేను ఏం చేసిన, ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ చేసి ఇది డిలీట్ చేయలేరండి మీరు, ఎందుకంటే మెయిన్ ఉంది కాబట్టి. నేను ఏం చేస్తాను, రైట్ క్లిక్ కొట్టి సెట్ మెయిన్ రౌటింగ్ టేబుల్ అని చెప్పి సెట్ అంటాను, అవునా, సెట్ అంటాను. ఓకే, ఇప్పుడు పోయి మళ్ళీ రీఫ్రెష్ చేశాను అనుకోండి, మారిపోయి ఉండాలి. చూడండి ఇక్కడికి వస్తాను, ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేసి మీకు మారిపోయింది చూడండి, మెయిన్ రౌటింగ్ టేబుల్, మెయిన్ రౌటింగ్ టేబుల్, మెయిన్ రౌటింగ్ టేబుల్ మీకు, అవునా. ఇప్పుడు కావాలి నేను ఏం చేస్తే డిలీట్ కూడా చేయొచ్చు మీకు, ఇది ఉంది కదా, ఇది డిలీట్ కూడా చేసేయచ్చు మీరు. ఇక్కడికి వచ్చి డిలీట్ రౌటింగ్ టేబుల్ అని చెప్పి డిలీట్ ఇస్తే అయిపోతుంది. సో అంటే అర్థం ఏంటంటే ఎవరికైతే ఏ రౌటింగ్ టేబుల్ కి అయితే మెయిన్ ఉంటుందో దానికి మనం చేయాల్సిన పని లేదనమాట, మీ స్పెషల్ గా అప్లై చేయాల్సిన పని లేదు మీకు. సరే,
నెక్స్ట్ మనం ఏం చేస్తాము అంటే యాడ్ చేద్దాం. ఒకవేళ దీనికి యాడ్ చేయాలనుకోండి ఎడిట్ సబ్నెట్ అని చెప్పి మూడింటిని కూడా దీనికి యాడ్ చేయొచ్చు. మీకు మూడింటికి యాడ్ చేయొచ్చు. అంటే సింపుల్ గా ఈ పిక్చర్ లో మీరు చూసారు అనుకోండి, ఆ 3 సబ్నెట్లు ఏంటంటే మీకు చెప్పాలంటే ఇక్కడ ఒకటి వచ్చి 4 వీలర్స్ కి, ఐ మీన్ లారీస్ కి, పెద్ద బండ్లకి, ఇంకోటి వచ్చి కార్స్ కి, ఇట్లా అనమాట. మీకు అవన్నీ సబ్నెట్లు ఇదిగో దీనికి యాడ్ చేసాం కాబట్టి ఈ రూట్స్ వాటికి వర్త్ వస్తాయి. మీకు డజంట్ మ్యాటర్ ఇది ఈ లేన్ లో వచ్చినా, ఈ లేన్ లో వచ్చినా, ఈ 4 లేన్ లో ఏ లేన్ లో వచ్చినా కూడా ఈ 4 వాళ్ళకి వర్తిస్తాయి అనమాట డిఫాల్ట్ గా. మీరేం చేయాల్సిన పని లేదు. అయితే ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ పోతే వికారాబాద్ అని చూసారా, దాన్ని రౌట్ అంటారు. అలాంటివి కూడా మీరు యాడ్ చేయొచ్చు అనమాట. ఎలాగా అంటే ఇక్కడ బ్యాక్ టు రౌటింగ్ టేబుల్స్ కి వచ్చి ఇక్కడ రూట్స్ అని ఉంటాయండి. రూట్స్ లో మీరు ఏ రూటింగ్ టేబుల్ క్రియేట్ చేసినా ఒక లోకల్ రూట్ డిఫాల్ట్ గా క్రియేట్ అవుద్ది. మీకు డిఫాల్ట్ గా క్రియేట్ అవుద్ది. మీరు ఏం చేయాల్సిన పనిలా, దాన్ని ఎడిట్ చేయలేరు, రిమూవ్ చేయలేరు, అప్డేట్ చేయలేరు. అది ఫిక్స్డ్ అనమాట. అదేం చెప్తుందంటే విపిసి లోపల కమ్యూనికేషన్ కి. కానీ మనం ఏం చేస్తాము, ఒకే ఒక రూట్ యాడ్ చేస్తానండి, ఎడిట్ రూట్ అని చెప్పి ఇక్కడికి వచ్చి 0.0.0.0 ఇంటర్నెట్ గేట్వే ఇవ్వాలి. అయితే నేను మిస్ చేసిన ఏదో పాయింట్ మిస్ చేశాను కదా, ఇంటర్నెట్ గేట్వే కావాలి. ఇంటర్నెట్ గేట్వే అంటే ఏంటంటే మీదంతా బానే ఉంది, ఇక్కడ చూస్తే ఇదంతా బానే ఉంది, కానీ మీ సర్వర్స్ బయట ఇంటర్నెట్ కి వెళ్ళాలి అంటే మీకు కంపల్సరీగా ఇంటర్నెట్ గేట్వే కావాలి. ఇంటర్నెట్ గేట్వే అంటే ఏం లేదండి, మీ ఇంట్లో రౌటర్ ఉంది కదా, మీ ఇంట్లో వైర్లెస్ రౌటర్ ఉంది కదా, ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వడానికి అదే. కాకపోతే అంటే విపిసి లెవెల్ అనమాట. సో కాబట్టి నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు, సో ఇక్కడికి వచ్చి ఒక్కొక్క విపిసికి ఒక్కొక్క ఉంటుంది అనమాట. మీకు నేను కావాలంటే ఏం చేయొచ్చు ఇక్కడ మీకు, సరే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు IGW అంటాను. మీకు IGW అని ఉంటుంది ఇక్కడ మీకు. ఓకే, కానీ మనం క్రియేట్ చేయడం ఎలాగంటే వెరీ సింపుల్, అందుకే ఇక్కడ రావట్లేదు అనమాట. అది పెద్ద కష్టం కాదండి. ఇక్కడ ఇంటర్నెట్ గేట్వేకి వచ్చి మీకు క్రియేట్, గుర్తుపెట్టుకోండి ఒక విపిసికి ఒక ఇంటర్నెట్ గేట్వే మాత్రమే ఉంటుంది. మీకు ఇక్కడ అటాచ్ టు విపిసి అని చెప్పి అటాచ్ టు ఇంటర్నెట్ గేట్వే, అటాచ్ టు ఇంటర్నెట్ గేట్వే మీకు. ఓకే, డన్ అండి, అయిపోయింది. నౌ ఇప్పుడు రూటింగ్ టేబుల్కి వెళ్ళాలి మనం. ఇప్పుడు రూటింగ్ టేబుల్కి వచ్చి మనం రూట్ యాడ్ చేస్తాం. ఏమని, బాబు నువ్వు బయటికి పోవాలంటే ఎటు నుంచి వెళ్ళాలి, రూట్స్కి వచ్చి ఎడిట్ రూట్స్ అని చెప్పి యాడ్ రూట్ అని చెప్పి 0.0.0.0 అని చెప్పి ఇంటర్నెట్ గేట్వేకి వచ్చి ఇలా ఇవ్వండి. సార్ ఏం సార్ 0.0 అంటే చాలా మంది ఏమనుకుంటారంటే మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. 0.0 అంటే ఇంటర్నెట్ అనుకుంటారు. కాదండి, 0.0 ఇంటర్నెట్ కాదు. ఇప్పుడు మీకు 10.55 ఇట్లా ఉందనుకోండి, మీకు 10.55 అనేది ఏంటంటే మీకు ఇమాజిన్ ఈ పిక్చర్ లో ఇది అనుకోండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ పోతుంది కదా, ఈ వికారాబాద్ రోడ్ అనుకోండి. అది కానిది ఏదైనా ఎటు పోవాలా, వికారాబాద్ కానిది ఆర్ TSPA కానిది ఏదైనా ఎటు పోవాలా, ఒకటే దారి, స్ట్రైట్ పోవాలా, యూటర్న్ కొట్టలేము అక్కడ, మనం స్ట్రైట్ వెళ్ళాలా. సో కాబట్టి ఈ లెఫ్ట్ సైడ్ వచ్చి మీరు చూసింది ఏంటంటే 10.55 అనమాట. అది కానిది ఏదైనా, సో రేపొద్దున మీకు నేను పీరింగ్ చెప్తాను, అప్పుడు చెప్పేది ఇంకా చూపిస్తాను. బట్ అది కానిది ఏదైనా అంటే ఇక్కడికి వచ్చినప్పుడు 10.55 కానిది ఏదైనా ఇక్కడికి వెళ్ళాలి, అది ఇంటర్నెట్ గేట్వేకి పంపిస్తుంది. రేపొద్దున రూటింగ్ లో నేను నాట్ గేట్వేకి ఇవన్నీ కూడా వాడతాను, అప్పుడు ఇంకా పీరింగ్ గురించి బాగా తెలుస్తుందండి మీకు. ఇలాగా రూటింగ్. ఓకే గైస్, రూటింగ్ టేబుల్ అర్థమైందండి అందరికి? ఇది అర్థమైతే అంత అర్థమైనట్టు విపిసి. ఇది క్లియరా? రూటింగ్ టేబుల్ అర్థమైందా అందరికి? ఏం చేశాను? ఓకే, ఇది జస్ట్ దీంతో కంపేర్ చేసుకోండి. మీకు
కాబట్టి ఎటు పోవాలో చెప్పేది రూటింగ్ టేబుల్. ఎందుకంటే మీలో చాలా మంది ల్యాబ్ చేసేటప్పుడు ఇది మర్చిపోతారు, ఇది ఒకటి సెక్యూరిటీ గ్రూప్ మర్చిపోతారు, కనెక్ట్ కాదనమాట. అందుకని సరే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చి క్రియేట్ ఏ లైనక్స్ సర్వర్, క్రియేట్ ఏ సెక్యూరిటీ వైల్ క్రియేటింగ్ ఇట్. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఒక లైనక్స్ సర్వర్ డిప్లాయ్ చేయాలా. ఎస్, సారీ, ఇన్ వర్చువల్ సినారియోలో మీరు చెప్పినప్పుడు రౌటింగ్ టేబుల్ ఉంటుంది కదా సార్, అలా ఫిజికల్ సర్వర్స్ దగ్గర కూడా రౌటింగ్ టేబుల్స్ ఉంటాయి? రౌటింగ్ టేబుల్ లేకుండా నెట్వర్కే లేదండి. మీరు క్లౌడ్ తీసుకోండి, వర్చువల్ తీసుకోండి, మీకు ఫిజికల్ సర్వర్స్ తీసుకోండి, ప్రతి చోట రౌటింగ్ టేబుల్స్ ఉంటాయి, అది లేని ప్లేసే లేదు. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ వద్దాం మనం. నేనేం చేస్తాను, ఇక్కడ EC2కి వచ్చి మీకు మనం ఇన్స్టెన్సెస్కి వచ్చి నేనేం చేస్తానంటే మీకు ఒక లైనక్స్ మిషన్ లాంచ్ చేస్తానండి. లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి మీకు లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, టెస్ట్ సర్వర్ 01 అందాం మనం. టెస్ట్ సర్వర్ 01 అని చెప్పి ఇక్కడికి వచ్చి మీకు అమెజాన్ లైనక్స్ 2, ఆఫ్ కోర్స్ ఉబుంటు కూడా వాడచ్చు, అమెజాన్ లైనక్స్ 2 సెలెక్ట్ చేయండి, T2 మైక్రో సెలెక్ట్ చేయండి. ఇక్కడ కీ పేర్ అడుగుతుంది, ఒకసారి కీ పేర్ క్రియేట్ చేస్తే అదే కీ పేర్ చాలా సర్వర్స్ కి వాడుకోవచ్చు. క్రియేట్ కీ పేర్ అని చెప్పి AWS B55 కీ పేర్ అంటాను. నేను పెమ్ ఫైల్ డౌన్లోడ్ చేస్తాను, పెమ్ ఫైల్ డౌన్లోడ్ చేసి దాన్ని పీపీకేగా కన్వర్ట్ చేస్తాను. ఎందుకంటే పుట్టి వాడతాం అనమాట, పుట్టి వాడినప్పుడు పీపీకే కావాలి మీకు ఫర్ యూజ్ విత్ పుట్టి. సరే, మీకు ఇక్కడికి వచ్చి క్రియేట్ ఏ కీ పేర్ అంటాను. అప్పుడు ఎక్కడ సేవ్ చేయాలంటే నేను ఏం చేస్తాను, సేవ్ చేస్తాను మీకు చేసి కిందకు వచ్చినప్పుడు మనం క్రియేట్ చేసామే VPC, ఎడిట్ అని చెప్పి ఏది మన VPC కిందకి రండి, B55 VPC ఇక్కడ ఉంది మీకు. ఓకే, సబ్నెట్లన్నీ కనిపిస్తున్నాయి, పబ్లిక్ సబ్నెట్ 1 సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ లో నేను ఏం చేస్తాను, అలౌ ఆల్ ట్రాఫిక్ అంటానండి. అలౌ ఆల్ ట్రాఫిక్ అని చెప్పి ఆల్ ట్రాఫిక్ ఎనీవేర్ అని చెప్పి ఏం అవసరం లేదు మీకు, ఇంకేం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, అంతే సేమ్ చేసి లాంచ్ ఇన్స్టెన్స్ అనండి మీరు. సో ఇన్స్టెన్స్ రావడానికి 1 minute పడుతుంది, లైనక్స్ అయితే 1 minute లో వచ్చేస్తుంది, విండోస్ అయితే 4 minutes పడుతుంది. ఈ లోపల ఏం చేస్తామంటే మీరు చూసినట్లయితే ఇక్కడికి వచ్చి మనం ఇందాక ఒక ఫైల్ డౌన్లోడ్ చేసాం కదా AWS B55 లోకి, మీకేం కావాలంటే 2 ఫైల్స్ కావాలండి. నేను ఆల్రెడీ పుట్టి నా దగ్గర ఉండి 2 డిలీట్ చేసి 2 ఫైల్స్ డౌన్లోడ్ చేస్తాను. చూడండి ఏంటది అంటే ఇక్కడికి వచ్చి పుట్టి డౌన్లోడ్ అన్నప్పుడు ఈ రెండో లింక్ రండి, CHIARK ఉంది కదా, డౌన్లోడ్ పుట్టి అని చెప్పి మీకు ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేయాల్సింది ఏంటంటే putti.exe 64-bit క్లిక్ చేయండి, తీసుకొచ్చి ఇక్కడ సేవ్ చేస్తాను. అలాగే చిన్నగా కిందకు వచ్చారనుకోండి, కిందకు వస్తే ఇక్కడ పుట్టి జెన్ అని ఉంటుంది చూడండి మీకు, అది కూడా 64-bit సెలెక్ట్ చేసి ఇక్కడ సేవ్ చేయండి. సో పుట్టి అనేది ఎందుకు వాడతాము, పుట్టి అనేది మన లైనక్స్ సర్వర్స్ కి కనెక్ట్ అవడానికి వాడతాం. విండోస్ కూడా నేను చూపిస్తాను తర్వాత మీకు, విండోస్ కూడా ఎలా చేయాలో చూపిస్తాను. బట్ ఫస్ట్ లైనక్స్ మనం ఎలా చేయాలో తెలియాలి కదా. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ పుట్టి వాడాలంటే నాకు పీపీకే ఫైల్ కావాలండి మీకు. సో మన దగ్గర పెమ్ ఫైల్ ఉంది, మనం ఇందాక డౌన్లోడ్ చేసాం, దాన్ని పీపీకే కన్వర్ట్ చేయాలి. నేను కొన్నిసార్లు ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు ఈ ఫండమెంటల్ క్వశ్చన్ అడిగాను, ఏమడుగుతానంటే పెమ్ ఫైల్ ఉంది, పీపీకే ఫైల్ ఉంది, దీంట్లో ఏది పబ్లిక్ కి ఏది ప్రైవేట్ కి అని అడిగితే చాలా మంది ఏం చెప్తారంటే పెమ్ వచ్చి పబ్లిక్ కి, పీపీకే వచ్చి ప్రైవేట్ కి చెప్తారండి, విచ్ ఈస్ అబ్సల్యూట్లీ ఇన్కరెక్ట్. పబ్లిక్ కి మీకు ఇవ్వరు, అది AWS దగ్గరే ఉంటుంది, రెండు కూడా ప్రైవేట్ కీనే. పీపీకే అనేది పెమ్ యొక్క డిఫరెంట్ ఫార్మేట్ అంతే. సో ఆ ఫార్మేట్ రావడానికి ఏం చేస్తామంటే పుట్టిజన్ ఓపెన్ చేసి లోడ్ అని చెప్పి కింద ఫైల్ సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, మీకు AWS B55 లో kp.pem లోడ్ చేసుకొని మీకు ఓకే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను 55 కీ అని చెప్పి
ఇలా ఇచ్చి సేవ్ ప్రైవేట్ కీ అని చెప్పి ఇక్కడికి వచ్చి ఆ పేరుతో సేవ్ చేస్తాను. 55.ppk అని సేవ్ చేద్దాం. ఓకే, డన్ అండి. ఇంకేం పని లేదు మనకి. మీరు చూసి ఇంక దీంతో పని లేదు, క్లోజ్ చేసేయచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే putty.exeకి ఓపెన్ చేసి మీకు ఇక్కడ నేను ఏం చేస్తాను, మీకు ఆల్రెడీ పుట్టి కాన్ఫిగరేషన్ చూపించానండి, బట్ అయినా ఒకసారి చూపిస్తాను. మనకి అమెజాన్ లైనెక్స్కి వచ్చి యూజర్ నేమ్ వచ్చి EC2-user @ ఇచ్చి కొన్ని సెట్టింగ్స్ సేవ్ చేస్తాను. ఇక్కడ వచ్చి AWS B55, ఎందుకంటే ప్రతిసారి ఫాంట్ చేంజ్ చేయాలా, కలర్ చేంజ్ చేయాలంటే తలనొప్పి మీకు. అందుకని మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి ఫస్ట్ మీకు విండో దగ్గరకు వచ్చి 2000 లైన్ల కంటే వెనక్కి వెళ్ళాలి, స్క్రోల్ అంటే ఇదనమాట, పైకి వెళ్ళడం. ఇట్లా పైకి వెళ్ళాలనుకోండి, మీకు 2000 లైన్ల కంటే ఎక్కువ వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ అడిషనల్ గా ఇంకో 3 సున్నాలు ఇవ్వండి. తర్వాత అపీరెన్స్ కి వచ్చి జూమ్ చేసుకోండి కొంచెం. మీకు ఫాంట్ సైజు నాది 27 ఇంచ్ మానిటర్ అంది కాబట్టి నేను ఏం చేస్తాను 28 ఇస్తాను. మీకు ఎంత కావాలో అంత సెలెక్ట్ చేయండి. తర్వాత కలర్స్ కి వచ్చి ఏం చేస్తానంటే ఇక్కడ మీకు బ్రైట్ గా కనిపించడానికి ఎల్లో తీసుకుంటాను మీకు, ఆర్ ఆరెంజ్ ఆర్ గ్రీన్ ఈజ్ ఆల్సో ఫైన్. ఆ తర్వాత మీకు పుట్టి కనెక్షన్ డిస్కనెక్ట్ అవ్వకుండా ఉండడానికి కనెక్షన్ అని చెప్పి ఇక్కడ ఒక 5 సెకండ్స్ ఇస్తాను. ఫైనల్ గా SSH కింద ఆత్ కింద క్రెడెన్షియల్స్ కి వచ్చి 55.ppk అని చెప్పి నేను ఓపెన్ అంటాను. మీకు ఓపెన్ అన్నప్పుడు మీకు ఏం జరగాల, మీరు ఇచ్చిన కనెక్ట్ అవ్వాలి. బేసిక్ నేను తప్పు చేశాను, ఒక్క నిమిషం. సేవ్ చేసి ఉండాలా, ఏం చేసి ఉండాలా, మళ్ళీ చేస్తాను చూడండి. ఏమేం చేయాలా, EC2-user @ అని చెప్పి ఇక్కడ AWS B55 అని చెప్పి నేను ఏమేమి సెట్టింగ్స్ చేశాను. ఫస్ట్ విండో ఎక్కువ లైన్స్ స్క్రోల్ అవ్వాలి. అపీరెన్స్ నాకు 28. సో ఇక్కడ కలర్స్ వచ్చేసరికి మీరు చూసినట్లయితే ఎల్లో, కనెక్షన్ వచ్చి 5 సెకండ్స్. తర్వాత SSH కి వచ్చి ఆత్ కి వచ్చి క్రెడెన్షియల్స్ కి వచ్చినప్పుడు 55ppk అని చెప్పి మనకి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు సేవ్ అంట. సేవ్ అని చెప్పి క్యాన్సిల్ చేసి ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనకి ఏం చేస్తాం, ఇన్స్టెన్సెస్ కి వచ్చి నాకు ఇదే ఇన్స్టెన్స్, ఇది సెలెక్ట్ చేసి ఈ పబ్లిక్ DNS తీసుకొని నేను ఏం చేస్తాను, ఇక్కడ మీకు పుట్టి మీద డబుల్ క్లిక్ కొట్టామనుకో ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ AWS B55 ఉందా, ఇలా ఇవ్వండి. మీకు వచ్చిందా చూడండి, దట్స్ ఇట్. మీకు sudo su- అంటే రూట్కి వెళ్తాం. మామూలుగా EC2-user లో లాగిన్ అవుద్దండి, మీకు రూట్కి వెళ్ళాం అనమాట. సో ఈ విధంగా మీరు చూసారనుకోండి, ఒక VPC DNS హోస్ట్ నేమ్స్ ఎనేబుల్ చేయడం, సబ్నెట్లు ఎనేబుల్ చేయడం, ఇక్కడ వచ్చి క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే అండ్ అటాచ్ టు VPC అనడం, ఇవన్నీ కూడా చేస్తామండి. మనకి ఇది ఇన్ డెప్త్ ఆఫ్ 1 by 1 ఎలాగ స్టెప్ బై స్టెప్ క్రియేషన్ ఆఫ్ VPC. ఓకే, గుడ్. సో అన్ఫార్చునేట్ గా మనకి 9:50 అయిపోయిందండి టైము. సో నేనేం చేస్తానంటే మీకు టెక్నికల్ దీని మీద టెక్నికల్ రేపు ఆన్సర్ చేస్తాను మీకు. సో నేనేం చేస్తానంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు ఫీజ్ డీటెయిల్స్ చెప్పేసి అండ్ దెన్ నేనేం చేస్తాను, మీకు గుర్తుపెట్టుకోండి, సాయంత్రం మోస్ట్ ప్రాబబ్లీ 8 o'clock కల్లా కూడా నేను ఏం చేస్తానంటే మీకు కొత్త మీటింగ్, ఎవరైతే ఫీజు పే చేశారో వాళ్ళ కొత్త మీటింగ్ ఐడి పంపిస్తాను మీకు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఫీజ్ డీటెయిల్స్ ఫర్ ద లాస్ట్ టైం, ఈ బ్యాచ్ కి లాస్ట్ టైం ఏంటి, నేను ఫీజ్ డీటెయిల్స్ చెప్పాల్సింది. ఫీజ్ వచ్చి మొబైల్ ఎక్స్ట్రీమ్ వాడుకోండి, నో ప్రాబ్లం. మొబైల్ ఎక్స్ట్రీమ్, సెక్యూర్ సిఆర్టీ, ఏదైనా థర్డ్ పార్టీ టూల్స్, పుట్టి సింపుల్ అందుకే వాడాను. సో ఫీ వచ్చి సింగిల్ పేమెంట్ వచ్చి 12,500 అండి మీకు. అట్లా కాకుండా 2 ఇన్స్టాల్మెంట్స్ అయితే 7575, December 75, January 75. అండ్ మీకు ఫోన్ పే జీపే నెంబర్స్ ఇవే. మీకు ఈ 2 నెంబర్లు కూడా ఫోన్ పే జీపే ఉంది, వాట్సాప్ ఉంది మీకు. మీరు పేమెంట్ జరిగినాక మీకు జీమెయిల్ ఐడి, ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ జీమెయిల్ ఐడి ఇవ్వండి. ఇక్కడ యాక్చువల్ గా మీరు చూసినట్లయితే ఒకవేళ మీరు అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా ఉన్నారు, నాకు అకౌంట్ డీటెయిల్స్ కావాలంటే జస్ట్ నాకు వాట్సాప్ ఈ రెండిట్లో చేసినా కూడా మీకు ICICI డీటెయిల్స్ ఇస్తాను. మన ఈ బ్యాచ్ యొక్క ఎక్స్పెక్టెడ్ కంప్లీషన్ డేట్ వచ్చి 2 months అనుకుని ఉన్నామండి.
సో కాబట్టి February 18th వచ్చి మనం వర్స్ట్ కేస్ సినారియో మనం కంప్లీట్ చేస్తాం. సో కాబట్టి మీరు చూసినట్లయితే మీకు వీడియో యాక్సెస్ అనేది నిన్నటిది, మొన్నటిది, ఈ రోజుది మీకు ఆల్రెడీ ఆల్మోస్ట్ 12 మెంబర్స్కి ఇచ్చేసాను యాక్సెస్ నేను ఫీజ్ పేమెంట్ చేసిన వాళ్ళకి. సో మీకు ఫీజ్ పేమెంట్ తర్వాత వస్తుంది అనమాట. వీడియోస్ అన్ని వ్యాలిడ్ 1 year ఉంటాయి. అండ్ అగైన్ మీరు ఇక్కడికి వచ్చారనుకోండి, ఇక్కడ 2 కోర్సెస్ ఉన్నాయండి. ఒకటి వచ్చి AWS క్లౌడ్ కోర్సెస్, బై ద వే నేను చెప్పేది క్లౌడ్ కోర్సెస్. అవి వచ్చి మీకు 12 45 to 50 hours ఉంటాయి. అడ్వాన్స్ కోర్సెస్ వచ్చి మీకు డెవ్సెకాప్స్ అండ్ క్యూబర్నెటీస్ అండి. అవి వచ్చి మీకు ఎక్కువ ఉంటాయి అనమాట. 15,000 ఉంటాయి ఒక్కొక్కటి. ఇది వచ్చి రోడ్ మ్యాప్ AWS DevOps Azure Kubernetes ఎలా చెయ్యాలి మీరు అంటే 1 by 1 చేసుకుంటూ వెళ్ళాలి మీరు. ఇది మీ రోడ్ మ్యాప్. ఓకే, సో ల్యాబ్ అయిపోయినాక ఏం చేస్తారంటే రైట్ క్లిక్ చేసి ఈ మెషిన్ ని టెర్మినేట్ చేసేయండి. ఇప్పుడు మనం చేసిన ల్యాబ్స్ కి మీకు బిల్ ఎంత వస్తుందంటే ఏమీ రాదు. మీరు ఒక సర్వర్ డిలీట్ చేస్తే చాలు, VPCలు సబ్నెట్లు ఇవన్నీ డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. వాటికి బిల్ లేదు, దీనికి బిల్ లేదు, T2 మైక్రో కాబట్టి నేను ఇందాక చేసిన ల్యాబ్ కి బిల్ ఎంత పడుతుంది అంటే ఏమీ పడదు. ఓకే, సో ఇదండి మీకు ఈరోజు సెషన్. సో నేను ఏం చేస్తానంటే లెట్ మీ స్టాప్ ద రికార్డింగ్. మీరు క్వశ్చన్స్ అడగచ్చు.